నమస్తే, వెల్కమ్. దిస్ హస్ బిన్ అ టఫ్ సీజన్, కానీ చెప్తున్నా, హార్ట్ఫుల్లీ సేయింగ్ దిస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఐఎమ్ నాట్ దట్ డిసప్పాయింటెడ్. ఎక్కువ ఏదో డిప్రెస్డ్ అయిపోయి వరల్డ్ కప్ ఫైనల్ చేసినంత డ్యామేజ్ చేయలేకపోయింది. యాక్చువల్లీ చేసే అంత క్యాపబిలిటీ ఉంది, కానీ బట్ చేయలేదు. ఎందుకంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్, వాట్ అవర్ బాయ్స్, వాట్ దే హావ్ అచీవ్డ్. వరల్డ్ కప్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, ఇక్కడ అంతా ఏం లేకుండా ఇట్ వాస్ లైక్ ఓకే, గెలిచినా ఓడిపోయినా వి విల్ బి సపోర్టింగ్ దెమ్ అన్నట్టుండే. ఇట్ వాస్ ఫైన్, ఇట్ వాస్ ఓకే. ఇట్ వాస్ డిసప్పాయింటింగ్, బట్ ఇట్స్ ఓకే. తొందరగా కోలుకోగలిగిన అనమాట. అండ్ ఒక్క ఏమంటారు, ప్రౌడ్నెస్ తప్ప ఇంకేం లేదు మన టీం మీద. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లాస్ట్ సీజన్ బాటమ్ ఆఫ్ ది టేబుల్ నుండి ఫైనల్స్ కి వెళ్ళడం అనేది నాట్ ఎట్ ఆల్ జోక్. విత్ ఎంఐ, సిఎస్కే, ఆర్సీబీ లాంటి జైంట్స్ ఉన్నా కూడా వాళ్ళని నెట్టి పైనకి రావడం is not at all a joke. And RR did a choke. That's how it is. RR. So Just RR. So Just RR season things. yes, season మొత్తం చూసుకుంటే గనక I can proudly say IPL 2024 లో మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ టాక్డ్ టీమ్ ఏదంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక్కొక్కండి రాట్ ఇన్ హెల్, బట్ దిస్ ఇస్ ట్రూ. 100% చెప్తుంది. ఎందుకంటే ద ఎంటర్టైన్మెంట్ వి గేవ్, దట్ ఈస్ టూ డామ్ గుడ్. 2 సార్లు 250, 3 సార్లు 250 బ్రేక్ చేయడం, 250 287 కొట్టడం. నో వన్ ఇన్ దర్ డ్రీమ్స్ వుడ్ థింక్ 287 విల్ బి స్కోర్డ్ ఇన్ అ T20 గేమ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ హ్యాపెండ్. అది కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ లీగ్ లో మళ్ళా. ఎగ్జాక్ట్లీ, అండ్ అగైన్స్ట్ అ క్వాలిటీ టీమ్. RCB known as a big team. Actually, okay, being honest, RCB is a big team. Name wise and fame wise, it's a big team. అలాంటి బిగ్ టీమ్ మీద ఒక అండర్ డాగ్ లాగా వెళ్ళి వాళ్ళని కొట్టడం అనేది, అది 287 తోని, ఇట్స్ నో వన్ కెన్ ఎవర్ డూ దట్. సన్ రైజర్స్ హైదరాబాద్ డిడ్, అండ్ అబ్సల్యూట్ క్రెడిట్స్ టు ప్యాట్ కమిన్స్ ఫర్ వాట్ హీ హాజ్ అచీవ్డ్. కప్పు తెచ్చిండా తేలేడా, యాటిట్యూడ్ తెచ్చిండా తేలేడా ఏం తెలియదు, కానీ ఒక నమ్మకం తీసుకొచ్చిండు. నేను అది దీస్ గైస్, దిస్ టీమ్ కెన్ అచీవ్ సంథింగ్ అని చెప్పి ఒక నమ్మకం తీసుకొచ్చిండు. అబ్సల్యూట్ క్రెడిట్స్ టు ప్యాట్ కమిన్స్, 100% 10 on 10 క్రెడిట్స్. కానీ ఇప్పుడు కొంచెం భయం అవుతుంది. కమిన్స్ ఆస్ట్రేలియా తెలిసి ఏం చేస్తాడేమో. ఎవడో అనమాట, ఎవరో చెప్పారు, ఎవరో ట్వీట్ పెట్టాడు, ఇప్పుడు అయ్యర్ గాడు ముంచిండు కదా, ఈ కోపం రోహిత్ శర్మ మీద తీర్చుకుంటాడు. అవును, మీరు చూసారా యశస్వి జైస్వాల్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో? సూర్యకుమార్ రాశాడు, యశస్వి జైస్వాల్ వాళ్ళు న్యూయార్క్ లో ఉండే గార్డెన్ సిటీలో. తో సూర్యకుమార్ రాశాడు, గార్డెన్ మే ఘూమేగా తో పతా చలేగా నా క్యా హోగా అని. But Australia might plan big because we know, like, big stages to what they can do. See, కానీ వాళ్ళ మ్యాచెస్ అంతా, కానీ ప్రాబ్లం ఏంటంటే దర్ మ్యాచెస్ ఆర్ ఆల్ ఇన్ వెస్ట్ ఇండీస్. ఒక్క మ్యాచ్ కూడా యూఎస్ లో లేదు. అంటే వెస్ట్ ఇండీస్ ట్రాక్స్ ఆర్ ప్రిటీ మచ్ లైక్ హైదరాబాద్ ట్రాక్స్ అండి. అది స్లోగా ఉంటాయి. అది బౌన్స్ ఒక రకమైన సింపుల్ బౌన్స్ ఉంటుంది. గ్రౌండ్లు పెద్దవి, కానీ చాలా పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయి. ఒక 75 మీటర్లు స్క్వేర్. ఇట్స్ లైక్ వెస్ట్ ఇండీస్ గ్రౌండ్స్ ఆర్ లైక్ హార్డ్ వర్కింగ్ గ్రౌండ్స్. నువ్వు బ్యాటింగ్ బాయ్స్ రన్స్ వస్తే, బౌలింగ్ బాయ్స్ వికెట్స్ వస్తాయి, సింపుల్. ఏదైనా నేను అందుకే హైదరాబాద్ ట్రాక్ల్లో ఉంటాయి. కానీ ఒక ప్రాబ్లం ఏం తెలుసా, ఆస్ట్రేలియా వాళ్ళు ఎస్ దే హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్ అంతా మాట్లాడతాము, కమిన్స్ కొత్త క్యాప్టెన్ ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ అట్ సమ్ పాయింట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దే ఆర్ నాట్ స్టార్టింగ్ లైక్ రైవల్ ఆస్ట్రేలియన్స్ హూ ఆర్ లైక్ మనం ఫస్ట్ మ్యాచ్ నుంచే మనం అడిగేద్దాం మా కొడుకు లక్లో లేరు వాళ్ళు. దే ఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ వెరీ స్లో, ఇట్లా స్లోగా అంచెలంచెలుగా ఎదిగి వరల్డ్ కప్ లో కూడా గుర్తుపెట్టుకోండి దట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మా నాన్న ఎన్ని బూతులు తిట్టాడు తెలుసా అసలు. ఒక్క యార్కర్ వేయడం రాదారా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కి, మ్యాక్స్వెల్ గడ్ కొంటూ నువ్వు ఎట్లా అన్నాడు. ఇఫ్ యు రిమెంబర్ అభినవ్, వి డిస్కస్ ద సేమ్. అంటే 2 minutes లో వస్తా. వీడియో ఆఫ్ చేసేళ్ళు ఏమేం ఘోరాలు చూడాల్సి వస్తుంది నేను 2 minutes. అరే యూ కెనాట్ గెట్ అవుట్ అన్ ఇంజురీడ్ మ్యాన్. అంటే రైట్ లెగ్ సరిగ్గా పనిచేస్తలేదు, లెఫ్ట్ లెగ్ సరిగ్గా పనిచేస్తలేదు, బ్యాక్ సరిగ్గా పనిచేస్తలేదు. అరే మ్యాన్, ఈజియెస్ట్ టాస్క్ ఆఫ్ ఆల్. అలాంటి అవుట్ చేయకుండా మంచి వాడికి ఆర్క్ ఎక్కడ ఉంటది, లెగ్స్ కి ముందు స్లాట్ లో కొంచెం లెగ్ సైడ్ ఉంటది. ఎందుకంటే మ్యాక్స్వెల్ పవర్ ఇది మెయిన్, ఆర్మ్స్. ఆర్మ్ పవర్.
ఆడికి లడ్డూలు, అన్ని లడ్డూలే. ఆ స్పిన్నర్ వస్తాడు, Hmm. స్పిన్నర్ వచ్చి ట్రబుల్ చేస్తాడు, ఆడు కూడా లడ్డూలే ఇస్తాడు. అరే మ్యాన్, ఓవర్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్. మ్యాక్స్ ఆ 200 లో మ్యాక్స్వెల్ క్రెడిట్ 30% ఉంటే ఆఫ్ఘనిస్తాన్ క్రెడిట్ 70%. 70%. సో నా పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, బోత్ ప్యాట్ కమిన్సెస్ మ్యాచెస్ లో ఎస్ హీ టుక్ ద టీమ్ టు వెరీ ఫర్మిడబుల్ పొజిషన్, అంటే ఫ్రమ్ అ వెరీ ఫర్మిడబుల్ పొజిషన్ టు వెరీ 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 బ్యూటిఫుల్ పొజిషన్. లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దాట్, బట్ సమ్వేర్ ఐ స్టిల్ థింక్ he is a fantastically brilliant captain but not a great captain. అంటే ఇట్లా టాప్ నాచ్, ఇంకా అసలు I ఇలాంటి accept. క్యాప్టెన్ మన జీవితంలో మనం చూడలేం అనే క్యాప్టెన్ కాదు. ఆ ఫెంటాస్టిక్ టీమ్స్ క్యాప్టెన్, హీ హోల్డ్స్ ఎవ్రీథింగ్ రైట్లీ, హీ టేక్స్ టీమ్స్ టు ఫెంటాస్టిక్ సిచ్యువేషన్స్, కానీ ఈజ్ నాట్ అ మాస్టర్ మైండ్ హూ పుల్స్ అప్ మిరాకిల్స్. See, I understand he can never be Ricky Ponting, that is Of true. course. Yes. ఎందుకు అని అంటే నేను చెప్తా, వాట్ ఐ ఫీల్ ఈస్ హీఈస్ నాట్ దట్ మ్యాన్ హూ కాంప్లికేట్స్ ఎవ్రీథింగ్. రిక్కీ పాంటింగ్ ఉంటుండే, వాడిని చూస్తేనే నాకు భయం అవుతుండే నిజంగా చెప్తున్నా కదా. అది ప్యాట్ కమిన్స్ చేస్తే Sorry. భయం ఏదయ్యా నాకు ప్యాట్ ఇప్పటికే. కమిన్స్ ఎట్లా అంటే కాంప్లికేట్ చేయడు, వాడు సింపుల్, మీ ఆట మీరు ఆడండి, గెలిస్తే గెలిచినా లేదా లేదు. పాంటింగ్ అట్లా వీ హ్యావ్ టు, ఎందుకు గెలవో నేను చూస్తా, వై ఆర్ వి విన్నింగ్ హియర్ అని మెంటాలిటీ ఆడిది. అది అది లేదు. ఆండ్రూ కమిన్స్ సైమన్. ఇస్ లైక్ సింపుల్, కమిన్స్ ఇస్ లైక్ సింపుల్, ఆడండి, గెలిస్తే గెలిస్తే లైక్ గివ్ యువర్ 100%, దట్స్ ఇట్. ఈ టెస్ట్ Positive సీజన్ 3 లో mindset. వస్తున్నా హడిల్స్ లో కూడా హీస్ బీన్ సో చిల్, ఏం కదా ఆడండి, అయితే లేదా లేదు. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ మెయిన్లీ. Honestly, this is what Cummins does to you. ఏంటి అని అంటే, this is what SRH needed also. Probably what an Australian captain does is he pressurizes you to go into a certain route and tells you to play in that manner, and he tells you అరే ఇట్లా ఒక ప్లాన్ వేసుకొని స్క్రిప్ట్ రాసేసి నీకు ఇస్తాడు. అది ఉట్టి ఈ ఫార్మాట్ ఉత్తి ధోనికే వర్క్ అవుతుంది. ఇన్ హిస్ క్యాప్టెన్సీ పర్మిట్స్ ఒక స్క్రిప్ట్ రాసి నువ్వు దాని తగ్గట్టు బిహేవ్ చేయాలి అనేది ఒక్క ధోనికే వర్కౌట్ అవుద్ది. మిగతా అదంతా కూడా రోల్ ప్లేనే చెయ్యాలి. అంటే నీ డ్యూటీ నువ్వు చెయ్యి, గో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనే దానికి. తీయండి అయ్యా, కోమిస్ట్ బయటికి పరాగ్. అఖిలేష్ బయటికి తీసుకో. సారీ పరాగ్, సారీ బట్ నాట్ సారీ. ఆ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఫెంటాస్టిక్. అఖిలేష్ జస్ట్ కాపీడ్ యువర్. Bro, like, I understand. Ananya Pandey, man, seriously. వద్దులే దాని గురించి ఇంత మనకి ఎందుకు దాని గురించి. Okay, it's okay. Please continue. Please సో continue. బేసికలీ ఏంటి అని అంటే, ధోని ఒక్కడికే ఇట్లా నీకు ఒక ఫిక్స్ టార్గెట్ ఇచ్చి నువ్వు చేసుకొని రావాలని చెప్పి అథారిటీ అండ్ ఆ కంఫర్ట్ జోన్ కూడా క్రియేట్ చేస్తాడు నీకు. ప్యాట్ కమిన్స్ వాట్ డస్ హీ డూ ఇస్ హీ టెల్స్ యూ, హీ డజంట్ ఈవెన్ టెల్ యూ యువర్ రోల్. నీ పొటెన్షియల్ నీకు చెప్తాడు, అరే నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, నీకు ఈ బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి, సో నువ్వు రిలాక్స్డ్ గా నీ పన్ను చేసుకుంటూ పో. అది ఎటువైపు తీసుకెళ్తుందో నువ్వు చేయకపోతే నెక్స్ట్ అట్లం చూసుకుందాం. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ దానిలో నువ్వు చేయలేకపోతున్నావు అంటే, లేదు గై, దేర్ ఇస్ సంబడి ఎల్స్ సిట్టింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది అదర్ పర్సన్ ఆల్సో. మనము చూసుకో, నువ్వు యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పీస్ఫుల్. ధీరజ్ అభిప్రాయ్ నువ్వు అన్న దాంట్లో కూడా కరెక్ట్ ఉంది. వన్స్ నేను ఆర్సీబీ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు నేను కరెక్ట్ మా డగౌట్ దగ్గరనే కూర్చున్నా. ద వన్ థింగ్ ఐ వెరీ అబ్జర్వ్ ఇస్ వైస్ కెప్టెన్ వాస్ ఎడిన్ మార్కరమ్, లాంగ్ ఆన్ లో ఉన్నాడు. లైక్ విక్టోరియా వచ్చి జస్ట్ చెప్పిండు, జస్ట్ డూ దిస్ అని చెప్పని, ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ బాల్ వికెట్. లైక్ షాక్డ్. ఓకే, విక్టోరియా కూడా బాగా నడిపించండి వెనకాల, మోర్ దెన్ ప్యాట్ కమిన్స్. విక్టోరియా కూడా ఇన్పుట్స్ ఇవ్వడం. ఇంకో విషయం, విక్టోరీ హీ కెప్టెన్ New Zealand for so many years. He was the veteran cricketer, the most respected New Zealand cricketer that I've ever seen. One of the most, I will claim him to be the most respected. నాకు తెలిసిన 10 years లో అంత రెస్పెక్ట్ ఇచ్చిన, ఇన్స్పైట్ హ్యావింగ్ అ ప్లేయర్ లైక్ అదేంది జెస్సీ రైడర్, ద మోస్ట్ కాంట్రవర్షియల్ న్యూజిలాండ్ ప్లేయర్ ఎవర్. అంటే ఇండియన్ అంటే వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్రికెటర్స్ జెస్సీ రైడర్. అలాంటి టీమ్ లో అలాంటి ప్లేయర్ ని పెట్టుకున్నా కూడా. ఒక్క నిమిషం. స్నేహిత్ జెస్సీ రైడర్ తెలుసా? నిజంగా తెలియదు. నాకు న్యూజిలాండ్ అంటే గుర్తొచ్చేది బ్రెండన్ మెకలం, కేన్ విలియమ్సన్ అంటే. అది సరే, ఒక్క నిమిషం సరే వదిలేసి. ఒక్క నిమిషం. షేన్ బాండ్ తెలుసా?
కేన్ బాండ్ తెలుసు. ఎవరు చూడలేదు. స్పిన్నర్. పేసర్. ఏ వదిలేరా Correct. నేను క్రికెట్ చూసే 2016 నుంచి అన్న. అంటే See, లేదు Jesse. నో సీరియస్లీ నాట్ జోకింగ్. నాతో సిట్టింగ్ ఏ మంచిగా. ఐ టెల్ యూ వన్ ఆఫ్ ద క్లాస్ బ్యాట్స్మెన్ ఎవరు? నాటమాస్టర్ తెలుసా? ఎవరన్నా ఎవరు ఏంటి ఫస్ట్ నాటమాస్టర్ అఖిలేష్ వానికి ముందే అంత ప్రెజర్ పెట్టకు, నువ్వు పెట్టేటట్టే నువ్వు ఉంది అంత first ప్రెషర్ ball. పెట్టకరా పిల్లడ్రా. వాడు హౌ ఓల్డ్ ఆర్ యూ స్నేక్? 18 అన్న. 2005 అన్నా? 6. 6 అరే I started watching cricket from 2006. రే I'm not making fun of you, just telling. Don't feel bad. స్నేహిత్ జెస్సీ రైడర్ అనే ప్లేయర్ తాగేసి గొడవలు చేయడము, ఇట్లా పెద్ద స్కామ్ లో యాక్సిడెంట్లలో ఇరుక్కోవడము, బాగా పంచాయతీ ప్లేయర్ అన్నమాట. ఒక్క కథగా చాలా శకలు ఉన్నాయి మనిషి. వాడు Field లో కూడా చూడ్డానికి ఇట్లా బాగా మంచిగా ఉంటాడు. ఇట్లా బిల్ట్ ఉంటాడు. అంత వాడు ball- ఐపీఎల్ లో ఒకటే సీజన్ ఆడింది కదా, అది ఒక్క కూడా సీజన్ పూణే వారియర్స్. పూణే వారియర్స్. కాడిలా పూణే వారియర్స్. Ah. ఒక్క సీజన్ కాదు, he played I guess 2-3 seasons ఆడిండు ఏ, అనుకుంటా. ఆడాడు KKR కి ఒక కూడా రెండు. ఆడినట్టు గుర్తుంది. కేకేఆర్ నాకు కేకేఆర్ గుర్తుంది. జెస్సీ రైడర్ అన్న నాకు వెంటనే. పూణే వారియర్స్ బ్లూ జెర్సీలో ఉన్నాడు. అది పూణే వారి- అది 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 రైట్, పూణే ఆ వారియర్స్. జెర్సీస్ లో కన్ఫ్యూజ్ అయ్యి పూణే వారియర్స్ ఏదో నాకు కేకేఆర్ అని కొట్టిందంటే లైక్ దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అలాంటి ప్లేయర్ ఉన్నా కూడా విటోరీ అంత బాగా హ్యాండిల్ చేశాడు. సి విటోరీ ఫర్ మీ ఇస్ ద రియల్ మాస్టర్ మైండ్. ఈస్ ద రియల్ Exactly, పర్సన్ బిహైండ్. exactly. అంటే ఈస్ ద రియల్ స్ట్రాటజీ కుక్కర్ టు మీ హానెస్ట్. స్ట్రాటజీస్ కుక్ చేయడం ఇవన్నిట్లో ద రియల్ బ్రెయిన్ ఇస్ దట్. కమిన్స్ ఇస్ మోర్ ఆఫ్ అ ఫెసిలిటేటర్ హూ హెల్ప్స్ ఆల్ ద స్ట్రాటజీస్. ఇప్పుడు టీమ్ మీటింగ్ లో కూర్చుంటే 10 స్ట్రాటజీలు చెప్పొచ్చు. ఇంప్లిమెంటేషన్ యాజ్ అ క్యాప్టెన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ధోని బీయింగ్ ధోని వాజ్ అ ఫెంటాస్టిక్ ఇంప్లిమెంటేటర్ అండ్ స్ట్రాటజిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ అ వెరీ కూల్ మైండ్. దట్ ఈస్ వై ఈస్ అ కంప్లీట్ క్యాప్టెన్. సౌరవ్ గంగూలీ ఇంకోటి ఇంకోటి అన్న, స్టాట్లు చూసి RCB. మెసేజ్ పెడుతుడు. ఆర్సీబీ అంట. అదే నీ అమ్మ అసలు మనకు RCB, గుర్తు yeah, yeah. ఏమో అరే గుర్తు ఆర్సీబీ బిగినింగ్ స్టేజ్ లో ఆర్సీబీ. ఆర్సీబీలో జెస్సీ రైడర్ ఆడింది కూడా గుర్తులేదు నాకు. నాకు ఎంతసేపు గుర్తులేదు. నాకు గుర్తుంది. నాకు ఆర్సీబీ ఎర్లీ స్టేజ్ అంటే మనీష్ పాండే గారి సెంచరీ అది ఒకటే గుర్తుంది నాకు. And Sneha, do you know this stat? Manish Pandey is the first Indian to score a IPL 100. అది తెలుసు. అదే And ఇంకోటి మా తేజం Saha is the first person to score a IPL 100 in final. ఎగ్జాక్ట్. You know that? ఇద్దరు 2014 గుడ్లు పెట్టారు ఎస్ఆర్హెచ్ లోకి వచ్చి. అవును. ఇద్దరు కానీ గుడ్లు పెట్టారు SRH. I think Saha and Watson are the only two people to score 100 in final. ఆహా లేదు, ఇంకెవరో కూడా కొట్టారు కదా Watson మన మీదనే. వాట్సన్ మన అమాయకం. మీద. అది అరే వాట్సన్ అది వేరే డిస్కషన్. వీల్ డిస్కస్ అబౌట్ ఐపీఎల్ మెమరీస్ తర్వాత కానీ. సి డానియల్ విటోరీ బీయింగ్ దట్ స్ట్రాటజిస్ట్ able to Sorry. Pat Cummins the fantastic cool minded ఏమంటారు the Exact. executor, and it created a fantastic combination with the resources that నాకు honestly speaking why this is like a repeat of 2018 because in 2018 we were not a very friendly batting unit. మన బ్యాటింగ్ యూనిట్ చాలా వీక్ ఉండే. దీనిలో మన బౌలింగ్ యూనిట్ వీక్ ఉండే. పొటెన్షియల్ లేదని కాదు, రెండు యూనిట్స్లలో అప్పుడు 2018 బ్యాటింగ్ యూనిట్ లో, ఇక్కడ 2023-24 బౌలింగ్ యూనిట్ లో పొటెన్షియల్ ఉండే. వర్కౌట్ అవ్వలేదు. నథింగ్ వర్కౌట్ ఫర్ us. I want to add. I just మీరు చెప్తుంటే రియలైజ్ ఏంటంటే when we are walking into the second innings, నేను చెప్పిన మా ఫ్రెండ్స్ కి చెప్పిన 113 స్కోర్ ఆల్అౌట్ అయిపోయింది టీమ్ అని. నేను ఫస్ట్ ఓవర్ తర్వాత చెప్తా, ఫస్ట్ ఓవర్ తర్వాత రియాలిటీకి వస్తా అని చెప్పిన. బట్ వెన్ దే కేమ్ ఇన్ టు ద పిచ్ చెప్పేసిన వీఆర్ లూజింగ్ దిస్ అని. ఎందుకంటే అది కనిపించలేదు. లైక్ యు నో వచ్చే టైంకి అంటే అక్కడ డిఫరెన్స్ తెలిసింది నాకు కేన్ విలియమ్సన్ కి ప్యాట్ కమిన్స్ కి. కేన్ విలియమ్సన్ ఏదో ఇంటెన్స్ చూద్దాం కాదు, హిల్ మేక్ షూర్ దట్ వీఆర్ దేర్. అక్కడ బుర్ర పెడతాడు. అంటే ఇంకోటి ఏంటంటే కేన్ Yes. విలియమ్సన్, it's not an offense to Pat Cummins now, Yes, because yes. we are not telling criticism about Pat Cummins also. Pat Cummins cannot make a strategy to defend low games. SRH kuన్న Exactly. captains ఇప్పటి వరకు కూడా, especially that man Kane Williamson, what did they do is low scoring games కూడా మనం ఎట్లా గెలవాలరా భయ్.
2014 నుంచి 2020 వరకు డేవిడ్ వార్నర్ కెప్టెన్. టు బి హానెస్ట్, డేవిడ్ వార్నర్ హ్యాడ్ దట్ ఇంటెంట్. He had a bowling Yes. unit, he had intent, he had no strategy. To be honest, that time Bhuvneshwar Kumar was the strategist. Bhuvneshwar Kumar with exactly. Muthaiya Muralidharan were the strategists. వాళ్ళిద్దరు కూర్చొని ఆశిష్ నెహ్రా వచ్చేసి 16 లో లో స్కోరింగ్ మ్యాచెస్ ఎట్లా డిఫెండ్ చేద్దాం అని చెప్పి ముగ్గురు బ్రెయిన్స్ ఇట్లా భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, వెనకాల నుంచి మన ముత్తయ్య మురళీధరన్ వచ్చేవాడు, లక్ష్మణ్ వచ్చేవారు, నలుగురు తలాలు పట్టుకొని దే యూస్ టు డూ ఇట్. కమిన్స్ కి ఏమైపోయింది అని అంటే ఆన్ ఫీల్డ్ నువ్వు ఎంత కోచ్ అందిస్తున్నా కూడా హీ కెన్ గివ్ యూ suggestions every 4-5 hours. On that day, with the bowling unit that you have to create impact. For me, still Yes. I'm telling you, this is the most lethal bowling unit. You have Bhuvneshwar, Natarajan, Unadkat, Pat Unadkat. Cummins. Unadkat with the form that Shabash. he came from, he is exceptionally deceptive, and we have seen what Unadkat did through the season. He was very impactful. Unad bowling unit ఎంత బాగా చేశాడు. నీకున్న 4 ఫాస్ట్ బౌలర్స్ ఎలాంటి ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు, ఒక్కొక్కడు ఎంత చూసాడు లైఫ్. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ పక్కన పెట్టి 8 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు క్రికెట్. ఎట్లాంటి బౌలరు, గుద్దుతే బౌన్సర్కి వెళ్ళిపోతుంది. ప్యాట్ కమిన్స్ సరదాకు పాడుతూ యాక్షన్ లోనే. ఈ 6'4" మ్యాన్, ఈ 6'4", 6'5" హాయ్ చేస్తాడు బౌన్సర్స్. సో బౌలింగ్ యూనిట్ గా ప్యాట్ కమిన్స్ బీయింగ్ అ బౌలర్ కుడ్ నాట్ డెవలప్ పర్ఫెక్ట్ రిసోర్సెస్. ఎస్, కమింగ్ టు దట్, నాకు ఏమనిపించిందంటే ప్యాట్ కమిన్స్ గానీ, భువనేశ్వర్ గానీ, నటరాజన్ గానీ, ఉన్నత్కట్ గానీ, వీళ్ళు నలుగురు హార్డ్ వర్కింగ్ బౌలర్స్, మ్యాజిక్ బౌలర్స్ కాదు. ఇప్పుడు షమి ఈజ్ అ హార్డ్ వర్కింగ్ బౌలర్, బట్ బూమ్రా ఇస్ అ మ్యాజిక్ బౌలర్. ఇప్పుడు నువ్వు ఇద్దరి బౌలింగ్స్ పక్కన పెడితే షమి ఈజ్ అ ట్రీట్ టు వాచ్ ఫర్ అ క్రికెట్ లవర్. ప్రాపర్ లైన్ అండ్ లెంత్ అన్నేస్తాడు, కానీ వికెట్స్ గానీ క్రెడిట్స్ వదిలేసాయి. వికెట్స్ గానీ ఎక్కువ మ్యాజిక్ క్రియేట్ చేసేది బూమ్రా. ఆ మ్యాజిక్ బౌలర్ లేడు. ఈవెన్చువల్లీ వీ హ్యాడ్ ముస్తఫిజుర్ రెహమాన్ గానీ, రాషిద్ ఖాన్ గానీ, హూ కెన్ గ్రాబ్ వికెట్స్ అండ్ క్రియేట్ మ్యాజిక్. ఈ సీజన్ లో అది మిస్ అయిందన్న మ్యాజిక్ అనే వర్డ్ because we had magic, because we had hard working bowlers more. Yeah, please. Magic అనే పదం కన్నా let's use the word directly a wicket taker. Bhuvneshwar Kumar was always a complimentary bowler. Yes, he has 2 purple caps, but let us understand, when Bhuvneshwar had the purple cap, on the other hand, he had either Mustafizur or Ashish Nehra, who either took his duty and told him to take wickets. Praveen Kumar, Mustafizur, Ashish Nehra. ఆశిష్ ప్రవీణ్ కుమార్ SRH కి అంత SRH కి ఏమాడాడు. One season he was so good. I 2014 season. అరే ప్లే ఆఫ్స్ వరకు పోయినామన్నా మనము. 14 కి ఎక్కడ పోయినాము? 14 ఎక్కడ పోయినా మనం ప్లే ఆఫ్స్ కి? 14 బోలే, 15 బోలే, 15 కూడా బోలే, 15 జస్ట్ మిస్. 15 ఆర్ఆర్ తో నాకౌట్ అవుతాం 14 లో. ఐ గెస్ ఆ 13 రైట్. 70 జెర్సీ కాదు, ఆరెంజ్ జెర్సీయే. ఆరెంజ్ జెర్సీ డైరెక్ట్ 16 లో ఫస్ట్ టైం మనం వెళ్ళాము. 14-15 అసలు మనం 14-15 లేదన్నా పోయినాము. డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టుకుని 4 ఏదో అయితే లేకపోతే అది ఆర్సీబీ మ్యాచ్. అది 15 ఆర్సీబీ మ్యాచ్, క్రూషియల్ మ్యాచ్. హూఎవర్ విన్స్ విల్ బి ఇన్ ద ప్లే ఆఫ్ రేస్ మ్యాచ్ లో మనం ఆర్సీబీ తో ఓడిపోయాం. అరే మనం ఆర్ఆర్ తో నాకౌట్ అవుతాం ఎప్పుడు? అది ఆర్ఆర్ తో నాకౌట్ అయ్యింది మనం 2013 లో అయ్యాం మనము. మనకి ఆర్ఆర్ బ్రాడ్ హాగ్ వచ్చి, నేను అప్పుడు వైష్ణోదేవిలో ఉంటాయ్యా, నేను ఆర్ఆర్ బ్రాడ్ హాగ్ వచ్చి ఫెంటాస్టిక్ స్పెల్ వేసాడు. మన వాళ్ళు అందరూ గల్లు మూసుకొని దిమ్ అయిపోయారు మన వాళ్ళు. ఇంకోటి సిచ్యువేషన్ చెప్తా. లాస్ట్ ఓవర్ సమ్ 6 or 7 runs ఉంటాయి, బట్ ప్రవీణ్ కుమార్ వాజ్ లైక్ నేనున్నా అని చెప్పి 3-4 balls ఆపుతాడు, లాస్ట్ లో ఇచ్చేస్తాడు. కానీ వీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అయితే భువనేశ్వర్ కుమార్ ఈ 2016 and 17 లో ఆశిష్ నెహ్రా ఉండే, ఈయన ఏంటంటే ఒక ఆప్ పెట్టాడు, నువ్వు ఆప్ పెట్టు, నువ్వు వికెట్ తీసుకో అంటే ఈ కుడ్ డూ ఇట్. భువనేశ్వర్ కుమార్ ఇస్ వన్ డైమెన్షనల్ ఉన్నాను, కానీ he can either take wickets for you or he can either support you. Let's be honest, we didn't have another perfect pair for Bhuvneshwar Kumar all throughout the season. It was either Abhishek Sharma bowling, it was either Pat Cummins bowling, it was either Eddabanna Sabbanna bowling, it was sometimes Shabaz bowled. ఏదో రోజు నాకు భయం వచ్చేసింది, మ్యాక్రమ్ నేర్పిస్తారేమో అని చెప్పి. ఒక స్టేబుల్ ఓపెనింగ్ బౌలర్ ఇవ్వలేదు నువ్వు భువనేశ్వర్ కుమార్ కి. వేర్ విల్ యూ ఎక్స్పెక్ట్ దట్ బౌలర్ హూ ఇస్ నౌ 32 years to bowl like we all know that he is a fantastic bowler. I am a fan of him, but he will either take wickets for you or he'll either give a stable ఇట్లా నుంచోబెట్టి
మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఎందుకంటే వి డింట్ హ్యావ్ ఎనీ ఓపెనింగ్ బౌలర్. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ గానీ, నటరాజన్ గానీ, ఉన్నత్కట్ గానీ ముగ్గురు మిడిల్ ఓవర్ బౌలర్స్. ముగ్గురు మిడిల్ ఓవర్ బౌలర్స్. ఎందుకంటే మూవీ like- మనం ప్రతి ఓకే చెప్పు No, no, జస్ట్ please, కట్ please, go on, go on. గైస్ దేర్. నేను మ్యాచ్ తర్వాత మనీష్ తో మాట్లాడాను. నేను మనీష్ ఒక 1 hour డిస్కషన్ చేసాము. మనీష్ నాతో ఇదే మాట అన్నాడు. టాస్ వి లాస్ ద మ్యాచ్ వాస్ లాస్ట్ వెన్ వి చోస్ టు బ్యాట్. మనీష్ అదే అన్నాడు నాతో. నేను నీకు రిత్విక్, ఐ టెల్ యూ వన్ థింగ్, we didn't lose the match when we lost the toss. We lost the match both the qualifier Finals, one and finals against KKR when we walked out as a bowling unit. That was the దట్ scene ఈస్ where ఆల్సో we- దేర్. that is that the, is that also is the there. point. That is the Also- point. Agree. ఆల్సో Agree. నేను మనీష్ Agree. నేను ఆల్సో మనీష్ కి అన్న భూయిది 5th ఓవర్ వెంట్ ఫర్ 20 runs. Just remember that. And Vaibhav Aroradi, I think 5th over went for 17 or ఏదో runs. If we would have cashed in after Vaibhav Arora కదా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనం వేసుంటే ఇంకా బాగా వేసే వాళ్ళే. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ద థింగ్ ఇస్ Intent. ఇంటెంట్ ఎగ్జాక్ట్లీ అది లేదు. అది ఒక్కటి చెప్తా, లైక్ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడో ఆడినా he'll get a perfect pair, like left arm seamer or right arm seamer who can swing the ball and take the wickets. పవర్ ప్లే లో పక్కా వికెట్స్. ఎప్పుడైతే ప్లీజ్ భువనేశ్వర్ కి లాస్ట్ ఫ్యూ సీజన్ చూసుకుంటే వీ హ్యాడ్ ఖలీల్ అహ్మద్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. ఖలీల్ అహ్మద్ ఎప్పుడు వచ్చినా యూస్ టు గివ్ రన్స్ బట్ టేక్ వికెట్స్, స్వింగ్ చేసి. Take wickets. అది పక్కా. బట్ ఈ సీజన్ నటరాజన్ కుడ్ హావ్ యూజ్ ఇన్ దట్, బట్ నటరాజన్ ప్లేస్ లో ప్యాట్ కమిన్స్ ఆడడం అది బాగా మైనస్ అయింది. జయదేవ్ కట్ వాస్ గుడ్ ఇన్ ఫాస్ట్, బట్ జయదేవ్ లేదు. వీళ్ళందరూ మిడిల్ ఓవర్ బౌలర్స్ కదా. ఇప్పుడు ఎప్పుడైతే బౌలింగ్ లైనప్ ని మెస్అప్ చేస్తామో థింగ్స్ గో వరస్, రాంగ్ టు వరస్. ఎందుకంటే అంటే the next thing to identify as a point is who will be our opening bowler other than Bhuvaneshwar Kumar is what I feel. అండర్స్టాండ్. రిత్విక్ అదే మనకు వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా అదే మెస్అప్ అయింది. ప్రాపర్ 9 మ్యాచెస్ మనం ఏం చేసినాం? సిరాజ్, బుమ్రా ఓపెనింగ్, షమి మిడిల్ ఓవర్. ఫస్ట్ అయితే ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో వి బికేమ్ డెస్పరేట్ ఫర్ వార్నర్స్ వికెట్ అండ్ యూజ్ షమి. అది ఏంటంటే షమిది లాటరల్ స్వింగ్ అవుతుంది, లాస్ట్ మూమెంట్ లో స్వింగ్ అవుతుంది. స్టార్టింగ్ లో డ్యూ లేకపోవడంతో అది స్పిన్ అయింది లిటరల్లీ. వి గేవ్ లైక్ 20 extras I guess స్టార్టింగ్ లో. అవునవును, కరెక్ట్. దట్ ఈస్ వేర్ వి లాస్ట్ ద మ్యాచ్ కదా వరల్డ్ కప్ ఫైనల్ లో. వి నీడెడ్ మైన్యూట్ మూమెంట్, దట్స్ ఇట్, విచ్ సిరాజ్ కూడా ఓన్లీ డన్. అలాంటిది మిడిల్ ఓవర్స్ కి సిరాజ్ వెళ్ళేసరికి సిరాజ్ మిడిల్ ఓవర్స్ లో లడ్డు బౌలర్ అయిపోయిండు. మెస్అప్ చేసినాం బౌలింగ్ లైనప్ తోని. ఇట్ కాస్టెడ్ అని ఐ స్టిల్ బిలీవ్. అండ్ సేమ్ హ్యాపెండ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి ఓపెనింగ్ ఒక ఫస్ట్ 4 overs ఎప్పుడు ఇద్దరు వేయలేరు మనకి. సమ్టైమ్స్ కమిన్స్ అండ్ భువనేశ్వర్, సమ్టైమ్స్ సమ్ స్పిన్నర్స్, సమ్టైమ్స్ ఇట్ వాస్ ఆల్వేస్ చేంజింగ్ కదా. ఏదో మ్యాచ్ భువనేశ్వర్ 5th over వచ్చేసాడు. అవునవును, కరెక్ట్. 5th over వచ్చేసాడు. లేజీ మ్యాచ్ కేవలం తీసేసింది పవర్ ప్లే లో. అంటే I still believe Bhuvaneshwar is a way when the ball swings kada, when he took Samson's wicket and Butler's wicket. When the ball swings, he's a different bowler completely. When the ball doesn't swing kada, he becomes too predictable with his line and length. He becomes predictable, Ritvik. Yes, I accept to the fact that he becomes predictable. But on the other side, if he thinks another bowler can pick wickets at that point, he can still contend. Because on Dubai pitch, International Dubai 2020 లో when the ball was not swinging, అవతల వైపు ఈ మన సిద్ధార్థ్ కోహ్లీ వచ్చి ఏదైనా చేస్తాడేమో అనుకొని ఏం చేసేవాడు, మొత్తం టైట్ ఉంచేవాడు. సిద్ధార్థ్ కోహ్లీ వచ్చి వికెట్ తీసుకునేవాడు. ఇఫ్ యు రిమెంబర్ సిద్ధార్థ్ కోహ్లీ, వి ఫర్గాట్ అ వెరీ ఇంపార్టెంట్ గై. సిద్ధార్థ్ కోహ్లీ వచ్చి రప్ప వికెట్లు తీసేవాడు. వి ఆల్వేస్ యూజ్డ్ టు థింక్ 19th over భువనేశ్వర్. I want to talk about one Siddharth Kohli's wicket, 2018 qualifier 1, Ambati Rayudu's Yorker, if you remember. అసలు గాడ్. అదే వికెట్ ముందు ఎంత ప్రెషర్ పెట్టారు అంబటి రాయుడు మీద, గుర్తుందా? ఎంత ప్రెషర్ పెడితే ఆ వికెట్ కి ఇట్లా సక్ అయిపోతాడు. ఇంకా just to come back to your point, 2016 Mustafizur Yorker to Andre Russell, that was also crazy. చూడు 16 or 17 అది 16 అనుకుంటా. 16 Yorker, Mustafizur to Russell and brilliant. ఆ మ్యాచ్ తర్వాత ఇంజురీ అయిపోయి వెళ్ళిపోయాడు.
కానీ Injury అయిపోయాడు. అభినవ్ అన్న ఇంకోటి చెప్తా, Hmm. లైక్ ఆర్సీబీ మ్యాచ్ కి ఆర్సీబీ మ్యాచ్ సారీ యాన్సన్ ఏ మ్యాచ్ తీసుకొచ్చినాం ఈసారి ఫస్ట్ మ్యాచ్ RCB. RCB. ఆర్సీబీ మ్యాచ్ అప్పుడు లైక్ భువి వాజ్ ద ఓన్లీ బౌలర్ హూ కెన్ స్వింగ్. ఐ డూ Hmm. అగ్రీ. Hmm. కానీ యాన్సన్ ఏమనుకున్నాడు, ఈవెన్ ఐ కెన్ స్వింగ్ అనుకోని యాన్సన్ గివింగ్ కీప్ ఆన్ రన్. బట్ ఒక్కటి యాన్సన్ ఒక రికార్డ్ ఉంది ఆర్సీబీ, వి నో దట్ బికాస్ దిస్ కంటిన్యూస్ గా ఆన్ ద పిచ్. కానీ భువనేశ్వర్ కుమార్ కూడా ఇట్లనే ఇస్తే నేను కూడా ఇట్లనే అని చెప్పేసి వేరే బౌలర్స్ కూడా థాట్ ఆఫ్ డూయింగ్ సేమ్ థింగ్. అది ఒక్కటే నేను అబ్జర్వ్ చేసిన సీజన్. బ్యాటింగ్ లో కూడా అంతే Mainly అన్న. అది యాన్సన్ Sorry? దగ్గర నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిన. స్నేహితుడు చెప్తున్నావు నా బ్యాటింగ్ లో కూడా అంతే అండి. మిడిల్ ఆర్డర్ అనేది మళ్ళీ సేమ్ అదే అగ్రెసివ్ ఉంటుంది. Middle order- బ్యాటింగ్ నో బ్లేమింగ్ టు బ్యాటింగ్. no, నాకు- what I was thinking was Markram ఇంకా Klaasen, if they would have stitched some Ah. partnership kada, we could have gotten some runs to defend. But, At least 150 అన్న ఉంటే we would have defended it very నాకు well. నాకు Yeah. నాకు పర్సనల్ గా ఫైనల్ లో ఒక ప్రాబ్లం ఏమైంది అని అంటే అందరి వికెట్స్ బ్రిలియంట్ బౌలింగ్ వల్ల పోతే మ్యాక్రమ్ మాత్రము వికెట్ ఇచ్చెళ్ళాడు ఆ రోజు. ఈ షుడెంట్ ఆఫ్ గాన్ ఫర్ దట్ షాట్, ఆర్ అది లాంగ్ బౌండరీ చూసుకొని అంటే షార్ట్ బౌండరీకి టెంప్ట్ అయ్యి ఆ షాట్ కి వెళ్ళాడు. కానీ వెన్ ద బాల్ ఇస్ స్టాపింగ్ అండ్ కమింగ్ ఆన్ టు యూ అండ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అనలైజ్ ద పిచ్, దట్ ఈస్ వెన్ యూ షుడ్ ఐదర్ టేక్ 2 steps అహెడ్. దట్ ఈస్ వాట్ వెంకటేష్ డిడ్. బాల్ వీళ్ళందరూ ఏం చేస్తారు, రిస్క్ తీసుకొని 2 అడుగులు ముందుకేసి కొడతారు. మ్యాక్రమ్ ఇస్ నాట్ ఇట్లా ఫ్రంట్ ఫుట్ బయటకు వచ్చి కొట్టే షాట్స్ ఆడే పర్సన్ కానప్పుడు you should go for singles and doubles and give Klaasen the confidence that you go and hit, you go and clear the fences. I will stay there for you. If Kandi you inko would have done that, tough we one. might have seen a Okay. different match. See, that is the only complaint I have, that we don't have a striker bowler. That's the only thing. Hopefully we buy కాకపోయినా we create some new bowler. Exactly. నాకు అంటే కార్తిక్ త్యాగిని యూటిలైజ్ చేసుకోలేకపోయినాం. He was a good Karthik talent actually. కార్తిక్ was a good త్యాగిలు talent. వీళ్ళందరూ, కార్తిక్ త్యాగిలు మనకి ఇప్పుడు ఈ నెట్ బౌలర్ ఆకాష్ సింగ్, మనకి స్క్వాడ్ లో ఆకాష్ సింగ్, వీళ్ళందరూ మంచి బౌలర్సే. బట్ వాళ్ళని స్క్వాడ్ లో తేలేదు అని అన్నప్పుడు ఒక విషయం చెప్తున్నాం, కార్తిక్ త్యాగికి మనం ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి But he didn't do well. he didn't do well. మనము ఆకాష్ సింగ్ కి అంటే- ఛాన్స్ ఇచ్చి ఉంటే ప్రాబ్లీ ఒక డిఫరెంట్ సీన్ చేసాము. ఉమ్రాన్ మలిక్ కి ఛాన్స్ ఇచ్చాము. ఉమ్రాన్ మలిక్ Light ఏం అన్న. చేస్తున్నాడు, ఉమ్రాన్ మలిక్ ఏం Light చేస్తున్నాడు, అన్న. 9th length ఉమర్ మలిక్ వేయట్లేదు. light. లేదు, ఈజ్ జస్ట్ అంటే బౌలింగ్ లైక్ లైక్ బౌలింగ్ లిటరల్లీ మ్యాన్, అంటే నేను అనుకున్నా, ఐ వాజ్ వాచింగ్ అ మ్యాచ్ విత్ మై డాడ్. ఐ వాజ్ లైక్, ఎల్ఎస్జి లో మయాంక్ యాదవ్ ని చూసి ఇది కదా మేము కావాలనుకుంది. అదే ఇది కదా. ఎక్స్పెక్టింగ్. Honest గా, అంటే అఖిలేష్ and ధీరజ్ Abhinav వన్ bhai, సెకండ్, like- ధీరజ్ వన్ సెకండ్. ఆడు మయాంక్ యాదవ్ ఎట్లా బౌలింగ్ వేస్తున్నాడంటే, బ్యాట్స్మెన్ ఒక ఆక్వర్డ్ పొజిషన్ లోకి వెళ్తున్నాడు. వాడికి డిఫెండ్ చేయాలా, పుట్ చేయాలా, హిట్ చేయాలా అర్థం కావట్లేదు. ఈజ్ జస్ట్ బ్యాట్ LSG అడ్డం పెట్టి అన్నే 30 yard లోనే కానీ క్యాచెస్ వచ్చినాయి. అడ్డాగుడ్డి లక్ అంటారు దానన్న. అడ్డాగుడ్డి లక్ ఏదో అంటారు కదా. అడ్డాగుడ్డి కానీ గాల్లో ఒక్కటి but జస్ట్ అభినవ్ seeing it అభియాన్న without Yes, seeing. ధీరజ్ కేకేఆర్ పంజాబ్ తోని లైక్ కేన్ విలియమ్సన్ యూజ్ చేసుకున్నాడు ఉమ్రాన్ మాలిక్ ని. దట్ వాస్ గుడ్ ఇనఫ్. అట్లా higher యూజ్ చేసుకొని ఉంటే లిటరల్లీ వి కుడ్ హావ్ గెట్ వికెట్స్ ఇన్ బై స్పేస్ బౌలింగ్. ఎందుకంటే కేకేఆర్ కుడెంట్ ఫేస్ లైక్ ఉమ్రాన్ మాలిక్ ఫేస్ చేయరు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్, రసిల్ వాస్ స్ట్రగలింగ్ ఆ సీజన్ మొత్తం చూసుకుంటే కొట్టనికి. లైక్ శ్రేయాస్ అయ్యర్ రాగానే ఫస్ట్ బాల్ యార్కరేషన్ వికెట్, డేస్టల్ సెలబ్రేషన్ ఉండే ఆ మ్యాచ్ లో. యూ హావ్ సీన్ ద ఫస్ట్ సెలబ్రేషన్. సో టు బి హానెస్ట్, అది గనక ఉమ్రాన్ మాలిక్ ని యూజ్ చేసుకొని ఉంటే, లైక్ ప్యాట్ కమ్ సరే నువ్వు ఇదే విలియమ్సన్ లెక్క వేసి ఉంటే పక్కా చేయనొచ్చు ఉమ్రాన్ మాలిక్. బట్ అంటే ఇంకో విషయము ఉమ్రాన్ మలిక్ కి కేన్ విలియమ్సన్ ఏ మందు బెట్ చేశాడో, లేకపోతే ఉమ్రాన్ మలిక్ బుర్రలో ఏం సెన్సెస్ ఉండేదో తెలియదు. కానీ లెట్ మీ డిక్లేర్ దిస్ పాయింట్, ప్లేయర్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ నెవర్ బీన్ లక్కీ టు హైదరాబాద్. లెట్స్ బి Yeah. ఆనెస్ట్ అబౌట్ ఇట్. పర్వీజ్ Even రసూల్ దగ్గర నుంచి పర్వీజ్ చూస్తున్నాను. రసూల్, yeah, పర్వీజ్ exactly. రసూల్. ఆ పాయింట్ కి పర్వీజ్ వస్తుండే. రసూల్ నేనైతే ఎంత పెట్టేటాను తెలుసా. అరే ఆఫ్ స్పిన్నర్, హార్డ్ హిట్టర్, ఆఫ్ స్పిన్నర్ హూ ఇస్ వెరీ స్ట్రిక్ట్ విత్ హిస్ లెంత్. ఇట్లా మొహమ్మద్ దాబీ లాగా వాడు ఇట్లా బాల్ వచ్చి స్కిడ్ ఇచ్చి న్యూ బాల్ తో కూడా వేస్తాడు. అరే వచ్చాడ్రా హైదరాబాద్ కి ఒకడు గోల్డెన్ ప్లేయర్ వచ్చాడ్రా అని అంటే ఒక్క మ్యాచ్ చక్కగా ఆడలేదు. యాటిట్యూడ్ ఇష్యూస్ పోయాడు. అబ్దుల్ సమద్ ఫస్ట్ బ్యాటింగ్ అన్ని That చూస్తుంటే guy, నేను no, Abhinav bro, 1 second. That guy was eating chewing gum while national anthem. అది అవును. అసలు అది వాడు వేరే లెవెల్ పర్వీజ్ రసూల్. అబ్దుల్ సమద్ అదే కదా. నేను అబ్దుల్ సమద్ 2020లో వాడిది ఒక వీడియో 15 షార్ట్స్ చూస్తే అరే వచ్చాడ్రా హార్డ్ హిట్టర్ అని అనుకున్నాను. 1-2 మ్యాచ్లు కొట్టాడు, తర్వాత మనకు హార్డ్ గా పెట్టాడు. ఉమ్రాన్ మలిక్
వచ్చాడ్రా అరే, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టేన్ అని 4 years అనుకున్నాము. అన్నా, like seriously man, 4 years ఇంకెంత 4 చూస్తాం? years. Just look years. at Riyan Parag. Just look at Riyan Parag. అంటే రియాన్ పరాగ్ ఎక్సెప్షనల్. just look at వాడు ఎంత he's ట్రోల్ exceptional. దిస్ Back సీజన్ there హీ హస్ బీన్ బెస్ట్. This season he is the find of my season. Like honestly చెప్తున్నాను కదా, he has been the find of the season this year. రియాన్ సో పరాగ్ అదనమాట. level- సి ప్లీజ్ చెప్పండి కంక్లూడ్. రియాన్ పరాగ్ హానెస్ట్లీ హీ ఫ్రమ్ బీయింగ్ ద మన ఏమంటారు టాటా Able. ఫ్యూచర్ ప్లేయర్ ఏంటది ఎమర్జింగ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఏదో అట్లే. Player. ఆ ఎమర్జింగ్ ప్లేయర్ కోటాలు ఉండాల్సిన నా కొడుకు ఇప్పుడు ఇది ఆరెంజ్ క్యాప్ లో ఉన్నాడు వాడు. అంటే నేను ఏజ్ కి సంబంధం లేకుండా వెళ్ళిపోవాలి నేను. వాషింగ్టన్ కానీ- సుందర్ వీళ్ళందరూ ఎమర్జింగ్ ప్లేయర్లలో బతకాల్సిన వాళ్ళు వీళ్ళందరూ. వాడు తీసుకెళ్ళి ఆరెంజ్ క్యాప్ కంటెండర్స్ లోకి వెళ్ళిపోయాడు. కానీ అన్న రియాన్ పరాగ్ గేమ్ చూసుకుంటే ప్రీవియస్ సీజన్ he got very matured, like వెరీ ఆ మెచ్యూర్. season కి Yeah. చాలా And matured also he was batting at number 4 this season. In the previous seasons he was batting at number 5 and 6. If you look at Mark Kasam, he batted like a number 4 batsman. Yeah. He batted like a number 4 batter. Perfect aggression, crazy. perfect anchoring, everything he He mixed- controlled is it. He mixed caution and aggression perfectly. Perfectly. నేను చెప్తున్నా కదన్నా. See, that is what I expected from Makram also, which we didn't get eventually. But Sir, still, I see parle- the potential sir, of him. పర్లే. Hey, Yeah, I Akhilesh, still we can see extend he's also. Akhilesh, we'll extend also. Time Yeah. quota problem పెట్టుకోకు. Extend కొట్టేనా పర్లేదు ఇప్పుడు. Let's not be. అయితే నా పర్సనల్ ఫీలింగ్ సరే. రియాన్ పరాగ్ కానీ మ్యాక్రమ్ విషయంలో ఈ సీజన్ లో కానీ we spoke about bowling and we could conclude that a wicket taker and a stable bowling lineup and the utilization was కొంచెం undermined. బ్యాటింగ్ లో కూడా లెట్స్ బి హానెస్ట్, ఆఫ్టర్ ఇన్ ద డీసీ మ్యాచ్ మనము 6 overs లో 127 కొట్టాం. మనం Correct. మ్యాచ్ లో 127, ఒక ఇన్నింగ్స్ లో 127 కొట్టిన రోజుల్లో మనం గెలిచేస్తాం అనుకున్న రోజులు అవి. గుర్తుందా నీకు అఖిలేష్? 2013 లో 14 లో పంజాబ్ మీద 147 కొట్టాం. మ్యాక్స్వెల్ వాడు దుబాయ్ నుంచి అటు ఇటు వచ్చి ఇటు కొడుతుంటే మ్యాక్స్వెల్ టీమ్ 147 వచ్చినాగానే 147 మ్యాచ్ డిఫెండ్ చేసాం మనం. వి బౌల్డ్ దెమ్ అవుట్ ఫర్ 137. అట్లాంటి వాళ్ళు మనం 127 పై పవర్ ప్లే కొట్టి పడేసాం. అక్కడి నుంచి మనం 300కి వెళ్ళామా? లేదు, వి వెంట్ టు 265. Yeah. రిమెంబర్ We should have accelerated. వీ షుడ్ హావ్ ఎక్సెలరేటెడ్. మనకి ఏమవుతుంది అని అంటే మన బ్యాటింగ్ యూనిట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ హోల్డ్ వాళ్ళు అవ్వట్లేదు. నోబడీ ఈస్ కానీ ఏబుల్ టు అన్న థింక్ ఫర్ ఈ అ మూమెంట్. సీజన్ ఒక్క థింగ్, ఎవ్రీవన్ ప్లేడ్ వెల్, ఐ డూ అగ్రీ, బట్ లాస్ట్ వెన్ వీఆర్ ఇన్ టు ద క్వాలిఫైయర్స్ ఓన్లీ వన్ మ్యాన్ షో అవుతుంది. ఓన్లీ వన్ హూ ఇస్ ప్లేయింగ్ ద గేమ్, వీఆర్ టేకింగ్ అ గుడ్ స్కోర్, ఆర్ ఎల్స్ మొత్తం టీమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. And సో లేదు, వన్ మ్యాన్ అంటే స్టేబుల్ it ఉండడం is either వల్ల in qualifier 2, Dhiraj Anna, just to remind you, qualifier 2 లో Tripachi's innings ఎంత crucial ఉంటే we know now. We are feeling now how crucial Tripachi's 37 or 15 balls were. అంటే ఎగ్జాక్ట్లీ. నేను అంటున్నా కదా, if that impact would have been, chalo we say that Makram had an off day, like players have off days, కానీ we can take that. Even Klaasen's 50 was so important at that time. నేను క్రిక్ బస్ చూస్తుండే, క్రిక్ బస్ లైవ్ after the match చూస్తుండే. సైమన్ జాయ్ భట్టాచార్య అంటుండే the Klaasen's 50 was so important to bring us to that score of ఎంత 172 ఎంత 175. That 50 was so crucial, even though he didn't, like he was trying to hit a 6 and got out. That 175 was a match winning total which we could defend properly and restrict them to ఎంత 130 అనుకో. 130 కదా, 130 సత్య. 130. But in the final Klaasen didn't fire, and I don't know, maybe ఏది జరగలేదు. ఏది జరగలేదు. దట్స్ ద కానీ పాయింట్. ఫైర్ అంటే ఒక్కటి నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే, ఇఫ్ ద బోత్ ఇప్పుడు ఓపెనర్స్ ఆల్రెడీ స్ట్రైక్ చేస్తున్నారు, కాకపోతే ఈ ప్లే ఆఫ్స్ లో ఏమైందంటే సమ్మన్ ఇస్ లైక్ కొడుతున్నారు, మిగతా వాళ్ళు ఆపుతున్నారు. లైక్ ప్లే ఆఫ్స్ లో ఇద్దరు కొడుతున్నారు, ఇద్దరులో ప్రెషర్ లో ఇద్దరు వికెట్ ఇస్తున్నారు. అయితే we start from this point where nothing worked out for right, and రిత్విక్ అన్న ఒక ఫెంటాస్టిక్ పాయింట్ అది. ఎవడు అంటే ధీరజ్ అన్నాడు, 2 వైపుల నుంచి కొట్టి 2 వైపుల నుంచి అవుట్ అయ్యి ఎవడు ఏ రోల్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. దిస్ ఇస్ వన్ ప్రాబ్లమ్ దట్ SRH హ్యాడ్ దిస్ సీజన్. నోబడీ టుక్ అప్ అ రోల్ అండ్ స్టిక్ టు ఇట్ రైట్లీ అండ్ ప్లేడ్ ఇట్ ఫుల్లీ. అంటే ఎస్,
అభిషేక్ శర్మ వాజ్ ఆర్ ఫ్లోటర్ అని ఫ్లోటర్. ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ చెప్పాను మధ్యలో. దేర్ ఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, దేర్ ఈస్ అన్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, దేర్ ఈస్ అ ఫ్లోటర్, అండ్ దేర్ ఈస్ జస్ట్ దేర్ ఇస్ అ స్లాగర్ అండ్ దేర్ ఇస్ Slogger and అ there's a floater. floater. ఇంకోటి Abhishek Sharma has to be an aggressive batsman. Yep. What he was slowly Super. depressed into the slogger, and he at the end And of the then day he became became a a floater. floater. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అగ్రెసివ్ బ్యాట్స్మెన్ లోనే ఆగిపోయి 2 బాల్ ఆపుకొని ఇంకో 2 సిక్స్లు కొట్టు. హెడ్ Just aggressive batsman nunchi he should have become that incredible batsman that David Warner became eventually, if you remember. In 2014 and 15 he was the aggressive batsman, but Marcusum from 2016 and 17, from the aggressive batsman he went and became the greatest batsman. yeah, great Kane batsman Williamson from becoming, he came down a level and he just gave something else. 2018, 19, 20 Kane Williamson, Kane Mama love you. సడన్ గా కేమ్ మామా జస్ట్ హిట్ 3 4s జస్ట్ ఇట్లా అని వచ్చి నేను 3 4s పట్ 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 పట్. కేన్ విలియమ్సన్ మ్యాన్, హీస్ కేన్ విలియమ్సన్, హీస్ జస్ట్ సచ్ అ బుక్ క్రికెటర్. వచ్చి క్రికెటింగ్ షాట్స్ తో 3 4లు గ్యాప్లలో తీసుకుంటే ఏడుస్తున్నారు. కేన్ విలియమ్సన్ just to add. ఆడి సారీ ఆడి సిక్స్లు కూడా కరెక్ట్ పర్లే. సిక్స్లు కూడా 90 meters 95 meters ఉండవు, జస్ట్ గ్యాప్ లో బౌండరీ అవతల పడతాయి అంతే. ఇఫ్ యు అంతే అంతే కరెక్ట్. Just పర్ఫెక్ట్ ప్లాన్, great పర్ఫెక్ట్. sixes. అంటే Perfect ఏంటంటే sixes. Not like just ఆడు time కొట్టే చేస్తే దగ్గర అయిపోతుంది అంతే. ఆడు కొట్టే దగ్గర మన కెమెరా వెళ్తే ఫీల్డర్స్ కనిపించారు, అంటే ఆడికి అంత బాధ ఎక్కడ ఉన్నారు. I have one analogy. I have an analogy. Kane Williamson is the best test match batsman. Like you guys can debate best test match batsman I've ever seen. Like he cannot, like Steve, until Steve Smith, Joe Root and all are in discussion, but I have never seen a batsman time a cricket ball so perfectly, like in any form of sport, even in T20 cricket, one-day cricket, the timing he has and his back foot punches, until just the weight he gets and then how he creams it is also crazy. See, Coming to your point, because, Abhinav, of Abhishek Sharma being a floater, KKR experimented that with, I think, Sunil Narine 2020 law. When he was not getting opening chances, they were floating him from anywhere from 1 to 7 ankunta. And he had a very bad season. Now, just coming back to your point, since Gautam Gambhir came back, he made sure Sunil Narine opens the innings, and you see where he is now. He is the most valuable player of the tournament. కానీ ఇంకోటి రిత్విక్, ఇప్పుడు సునీల్ నారాయణ్ కి జీవితంలో ఇంకా చేయడానికి ఏం లేదు. కొట్టినా అంతే, కొట్టకపోయినా అంతే. ఈ కప్పు కూడా హానెస్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్ టు శ్రేయస్ అయ్యర్. సునీల్ నారాయణ్ కి నథింగ్. హీ సీన్ 2 cups before, he's seen a lot of success in his life. He doesn't care about another cup. It's cup is a cup. But for him, out అయిపోయినా కూడా KKR will not keep him out of the team. He will not have to struggle to go into the Indian cricket team. He will not have to West Indies he's retired anyway. He's retired. He doesn't have to prove anybody anything. Abhishek Sharma has to prove everybody. He has to compete with so many players. He has Yashasvi Jaiswal, who is even more aggressive. నేను ఫస్ట్ యశస్వి జైస్వాల్ ఎందుకన్నా ఈజ్ ఇన్క్రెడిబుల్లీ మోర్ అగ్రెసివ్ దెన్ యూ. ఇంకా నీకన్నా అగ్రెసివ్ కొడతాడు. టెస్ట్ ఆడమంటే నీకన్నా ఇంకా స్ట్రాంగ్ గా అవతల వైపు నుంచొని 2 బాల్ ఆపుకొని ఇంకా 2 6లు ఎక్కువ కొట్టగలుగుతాడు. 2 టెస్ట్ డబుల్ సెంచరీస్ ఉన్నాయి 5 match టెస్ట్ సిరీస్ లో కుర్రాడికి. హీస్ 2 years younger than you. Against England. And that against England. Abhiyan, to add on, ఇవాళ మనం ఈ హోల్ సీజన్ తీసుకుంటే నెంబర్ 3 spot కి లైక్ వి ట్రైడ్ అన్మోల్ లైక్ ప్రీవియస్ చూసుకుంటే మంచిగా ఆడండి. కొన్ని వచ్చిండు 40s 30s కొట్టుకొని వెళ్ళిపోయింది. బట్ దిస్ సీజన్ అన్మోల్ రాగానే ఒక కాన్ఫిడెన్స్ లాగా వీడు ఫామ్ లో లేడు, కొట్టాడు, అవుట్ వెళ్ళిపోతాడు, అదొకటి అర్థమైంది. బట్ వీ కుడ్ హావ్ ట్రైన్ పెందర్ సింగ్ వాజ్ లైక్ టూ మంచి స్వింగ్ ఇన్ బ్యాట్స్మెన్. లైక్ వుడ్ హావ్ ట్రై సమ్ న్యూ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్మోల్ కి 2 chances ఇచ్చినారు, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద. మళ్ళీ నేనేమనుకున్నానంటే ఇఫ్ వి వుడెంట్ హావ్ టేకెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ కదా యాజ్ ఇంపాక్ట్ సబ్, వి స్టిల్ కుడ్ హావ్ బాట్ మార్క్ రమన్ యాజ్ ఇంపాక్ట్ సబ్ అట్ number 3 ఫర్ ద గేమ్స్ వి లాస్ట్.
ఆల్రెడీ లేదు, 4 ఎందుకంటే మన corners కాంబినేషన్ తెప్పిస్తుంది. ఫోర్ కార్నర్స్ లో మనం కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. నేను హానెస్ట్ ఇంకోటి చెప్పాలంటే మాక్రమ్ లేకపోయినా వి కుడ్ హావ్ గో విత్ 3 ఓవర్సీస్ ప్లేయర్స్ ఆల్సో. ఒక ఎక్స్ట్రా ఇండియన్ ని పెట్టుకోండి బ్యాట్స్మెన్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ దిస్ సీజన్. ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నా లేకపోయినా వి కుడ్ హావ్ 3 గుడ్ ఓవర్సీస్ ప్లేయర్ దట్ వి హ్యాడ్ ఇన్ అవర్ టీమ్. వి కెన్ గో విత్ 3 ఓవర్సీస్ ప్లేయర్. యాక్చువల్లీ ధీరజ్ చెప్పిన దానికి ఏంటంటే మయాంక్ అగర్వాల్ కొంచెం సస్టైన్ అయినా ఈ సీజన్ చాలా సార్టెడ్ అయిపోతుండే మనం కొంచెం. మనకి నీడే నంబర్ 3. ఇంకోటి నా పర్సనల్ సజెషన్ ఏంటి తెలుసా, మనకి డౌన్ ది ఆర్డర్ ఫ్లోటర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఈ షన్వీర్ సింగ్ వీళ్ళందరూ ప్లాట్లాడుకొని నువ్వు ఏదో ప్లాన్ చేసుకుంటున్నావు కదా. వై డిడెంట్ యూ ప్రమోట్ అంటే 4th down కి తీసుకొచ్చి వాడి తర్వాత వాడిని మళ్ళీ 5th down అవన్నీ దింపారు కానీ నితీష్ కుమార్ రెడ్డికి 3 down నువ్వు జరపంబరా నిన్ను అని చెప్పుంటే ప్రాబ్లీ వుడ్ హావ్ హ్యాడ్ ఎ బెటర్ సీజన్ ఏమో అని అనిపిస్తుండే. అదే ఇష్టం Also, వచ్చినట్టు Because he was just to- pretty much just- confused. Because number 4 దిగుతాడు, number 3 అన్స్టేబుల్ బ్యాట్స్మెన్ ఆడు పోతున్నాడు, వీడు he suddenly becomes the number 3 batsman without being a number 3 batsman. అదే 2 wickets down. he was to and 2 wickets down. బికాజ్ అన్న ఇంకో పాయింట్ just to add to that, ఏంటంటే my always నువ్వు కంటిన్యూ చేసిన తర్వాత నేను చేస్తా. టు బి హానెస్ట్ ఆంధ్ర రంజీ టీమ్ లో లైక్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో he used to open the opening batting చేస్తాడు, opening bowling చేస్తాడు. He has that capable of all rounder. వాడే చెప్పుకుంటూ నేను ఓపెనింగ్ బౌలింగ్ చేసి ఓపెనింగ్ బ్యాటింగ్ నేను చెయ్యలేను బికాస్ నేను డెత్ ఓవర్ లో కూడా వేయాలి, నేను చెయ్యలేక ఐ ప్రమోటెడ్ మై సెల్ఫ్ దట్ నెంబర్ 3 సో ఐ కెన్ బ్యాట్ వెరీ వెల్. అది యూటిలైజ్ చేసుకున్నారు బట్ నాట్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. మళ్ళీ 4th 5th 6th అట్లా డౌన్ తీసుకురాని రిత్విక్ did not work. చెప్పాలని తాత The only fear I had, and I agree with Harsha Bogle on this, and I hope you guys also agree. Whenever we were 10 for 2, we never recovered. We never recovered. Exactly. అంటే we never recovered. Whenever we were 10 for 2, qualifier 1 లో కూడా we were 5 for 2 or something like that, 5 for 4 or 5 for 2 or something like that. We never recovered from that. That's the reason why we lost the final. That is the only thing I am still worried about. సరే నాకు ఇదే ప్రాబ్లం. You have రికవర్ you have all the stars in the world. it's just that day ఇంకా I'm not blaming our batting unit, it happened. కానీ అఖిలేష్ ఆ. ఇది యూనిట్ బ్లేమింగ్ కూడా కాదు అఖిలేష్, ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డిని నువ్వు 3 down గా పెట్టుండి వెన్ హీ కమ్స్ టు బ్యాట్ జస్ట్ 1 down, నీ కళ్ళ ముందు వికెట్లు పడితే డిఫరెంట్, నువ్వు వికెట్లు పడ్డ తర్వాత వస్తే డిఫరెంట్. దెర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. అగ్రీ. దెర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. ఇప్పుడు నువ్వు సెకండ్ వికెట్ టు గో డౌన్, నువ్వు పోయావో నీకు సంబంధం లేదు, నీ ముందు సెకండ్ వికెట్ పడ్డా కూడా నీకు ప్రాబ్లం ఉండదు. కానీ నువ్వు 2 వికెట్లు అర్లీగా పడ్డ తర్వాత వస్తే మాటికి యు ఆర్ జస్ట్ 20-21 years old kid, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు ప్లే. అంటే 2021 కదా ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికైనా బిఫోర్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది. బిఫోర్ మెక్కల్లం టేకింగ్ ఆన్ ఇంగ్లాండ్స్ కోచింగ్ యూనిట్, జో రూట్ వాజ్ ద ఓపెనర్ వితౌట్ బీయింగ్ అన్ ఓపెనర్. Yeah, exactly. ఫస్ట్ 3 overs లో ఇద్దరు అవుట్ అయిపోతారు, వీడు మళ్ళీ పోయి వీడు ఫస్ట్ నుండి రూట్ నుండి స్టెమ్ నుండి ట్రీ వరకు వీడు తీసుకెళ్ళాలి. వీడు 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 మొక్కైనాను అని చెప్పి పాపం ఎత్తేటోడు. ఆడు ఒక్కడే ఆడేటోడు. I mean, I feel so sad for him actually. See, that is Yeah, I also feel sad for him. మనము చాలా ప్రాబ్లమ్స్ తో పెట్టుకొని కూడా మనం ఫైనల్స్ వరకు రావడం ఎంత గొప్పనో, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నందుకే మనం ఫైనల్ గెలవలేదు అనేది మనం రియలైజ్ అవ్వాలి. 2016 ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై హార్ట్, we were the most balanced unit. That is why we won the finals. 2016 అంటే I mean, no one talks about him, but 2016 లో మెయిన్ హీరో నాకు మొయిసెస్ ఎంరికెస్. Yeah, agreed. Moises Henriques, man. Moises Henriques hit 102 meters 6 కొట్టగలుగుతాడు. 5 బాల్ వరుసగా వికెట్ పడకుండా స్వింగ్ బౌలర్స్ మీద ఆపగలిగాడు. దట్ ఈస్ వై అలాంటి ప్లేయర్స్ ఉన్నందుకే మనము అంత స్ట్రగుల్ అవ్వకుండా బ్యాటింగ్ ఫస్ట్ స్టేబుల్ బ్యాటింగ్ చేయగలం. Exactly. Moises Henriques He was promoted to top order. He was decent. Yeah. ఎక్కువ హంగమేం చేయలేడు. జస్ట్ 30 runs కొడతాడు 20 balls ఆడి. 2016 లో ఒక కూడా 3 overs వేస్తాడు. ఒక ఎండ్ నుంచి యువరాజ్ సింగ్ కొడుతున్నా, ఇంకో ఎండ్ నుంచి హెన్రికెస్ వాస్ స్టాపింగ్. Mm. జార్డన్ బౌలింగ్ చేసినప్పుడు లైక్ అన్లక్కీ అవును. కానీ జార్డన్ బౌలింగ్ లో, బట్ హీ వాస్ స్టాపింగ్ యువరాజ్ సింగ్ లైక్ నేను కొడుతున్నా అంతే. దట్ ఈస్ ది పాయింట్ ధీరజ్. ఏంటంటే నువ్వు కొట్టకపోయినా పర్లేదు, కానీ నేనున్నాను అని ధైర్యం ఇవ్వడము కొండంత బలమయ్యా. నితీష్ కుమార్ రెడ్డికి వెన్ లుక్ ఎట్ హిస్ 2 matches దట్ హీ ప్లేడ్, పాపం వాడికి ఎవడో ఒక ఉన్నారు అని చెప్తే వాడు ఆడిన ఆట వేరే అయ్యా.
అసలు If ఏం ఆటరా అదే కదా సామి. కరెక్ట్, హీఈస్ టూ గుడ్ అ ప్లేయర్. I He is feel too good a player. my personal feeling is that India cap is not away, like is very close to him. Like Hmm. సరే I don't want to exaggerate it, but Ritwik- Abhishek Sharma, more than Abhishek Sharma, Nitish Kumar Reddy deserves the cap. I agree too. ఐ మైట్ చెప్పేస్తున్నా ఇది పర్లేదు అన్న చెప్పే అన్న, strongly ఏం feel- పర్లేదు. no, I strongly feel we have Jack Cullis in making. Jack Exactly. Harrison making. Exactly. Exactly. I feel the same. Jack I feel the Harrison same. making. అంటే Jack Harrison making. I'm sure he can never be Jack Cullis, but can be next Jack Cullis. Our level Can be impact next, ఉంటుంది. definitely. అంటే And also ఒకటి the praise he gets from Crickbuzz Studio, and just I was watching it, the praise he gets from the panelists, Joy Bhattacharya, Harsha Bogle, the praise he gets, we have never seen a fast bowling all rounder like in Indian team. కదా Hardik ఇంకొకటి Pandya, లైక్ షేన్ వాట్సన్ ఒక స్టేట్మెంట్ చెప్పిండు. హార్దిక్ పాండ్యా రిత్విక్ ఐఎమ్ నాట్ జోకింగ్, హార్దిక్ పాండ్యా ను తీసేయడానికి లేదు. అంటే నేను I I'm don't not agree, taking him but, out. I'm Akhilesh not and taking him Abhibhai- out. No Like Shane issues Watson, against him. అన్న చెప్పన్నా. షేన్ వాట్సన్ కామెంట్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఇన్నింగ్ ఒకటే చెప్పిండు, నితీష్ కుమార్ రెడ్డి ఇస్ మై ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పిండు. ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే Yeah. యాజ్ అన్ ఆల్ రౌండర్ హీ వాజ్ సేయింగ్ ద వర్డ్ నితీష్ కుమార్ ఈస్ మై Hmm. ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పేసి, బికాస్ ద నీకు ఇంకో ఎబిలిటీ విషయం లైక్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ టాప్ నాచ్ ఉన్నాడు అన్న. వాట్ ఎవర్ బాల్ ఎక్కడికన్నా పోయి ఐ కెన్ గో దర్ అండ్ ఐ కెన్ సేవ్ ద బౌండరీ. అదొక్కటి బాగుంది. నో ఆల్ రౌండ్ డస్ దస్ థింగ్. నాకు అది ఒకటే దగ్గర బెన్ స్టోక్స్ చేసిండు నితీష్ కుమార్ రెడ్డి. నేను ఐ వాంట్ టు యాడ్ అప్ టు ధీరజ్ అండ్ మనోడిని రిత్విక్ ది ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. హీ సో మచ్ ఆఫ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఎవ్రీబడి. బెన్ స్టోక్స్ లాంటి గన్ ఫీల్డర్, Yeah. షేన్ వాట్సన్ లాంటి వికెట్ టేకర్, అండ్ జాక్ కెలిస్ లాంటి కంప్లీట్ ప్లేయర్. జాక్ కెలిస్ బౌలింగ్ లో భయంకరమైన ఎక్స్పెరిమెంట్లు చేసే క్యాండిడేట్ కాదు, బట్ ఒక లైన్ అండ్ లైన్ స్టిక్ అయితే మెగ్రాత్ లాగా పక్కా వేసుకొని ప్రెషర్ పెట్టగలుగుతాడు. But I still feel Nitish Kumar Reddy has lot to improve in bowling. Lot ante lot. బౌలింగ్ Fact. Yes, he that has is to agreed. improve. He has to That is improve. agreed. He has to అంటే improve, but it is అభినవ్ not that he has no potential. చెప్పినట్టు don't become a magic bowler, just hard working bowler. Work on your line Hard and working. that's it. Enough. నీ లైన్ లెంత్ పెట్టుకో. ఇప్పుడు నీకు బౌలింగ్ లో ఇప్పుడు ఇంపాక్ట్ రూల్ నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుందా అని డౌటే నాకు, ఎందుకంటే there is a నాకు lot doubt of ఉంటుందో. negativity. ఉంటది. I do. ఉంటుందా? ఉన్నా strongly కూడా feel ఉన్నా ఇంకా కూడా 1 year ఉంటుంది. ఉన్నా కూడా మై పాయింట్ ఇస్ టెల్ ద టీమ్ నేను వస్తాను, ఒక్క వికెట్ తీసుకుంటాను, 32 రన్లు ఇస్తాను, కానీ నేను ఆ 4 ఓవర్లు ఆ 32 రన్లు 8 రన్ రేట్ ఈజ్ నాట్ గుడ్, నాట్ బ్యాడ్, బట్ దట్ 32 రన్స్ ఆర్ 28 to 32 మధ్యలో ఇస్తాను, 7 to 8 ఎకానమీ, బట్ ఐ గివ్ యూ ఆల్ ద 4 overs అని చెప్పి నువ్వు రా. I want you will be again retained by SRH. If you are not in the Definitely. retention list, I'm going to ఇట్లా నేను నాకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నా కూడా నేను పెద్ద యాక్టివ్ కాదు, నేను ఒక 100 ట్వీట్లు పెడతాను ఎందుకు తీసుకోలేదు అని బూతులు. He has to be in the retention list. He has to be. లేకపోతే He will be. ఐఎమ్ టెల్లింగ్ యు రిటెన్షన్ లిస్ట్ లో లేకపోతే SRH కొనుక్కున్న చేశారన్నా కూడా మినిమం 8 crores కి అయితే పోతాడు కుర్రోడు. మెగా ఆప్షన్ లో 8 crores is not a small thing. మెగా కానీ ఆప్షన్ లో 8 అన్న, crores. అంటే I was just seeing అంటే కుషాగ్ర ఉన్నాడు కదా ఢిల్లీ క్యాపిటల్స్ ది, బట్ 3 runs కొట్టాడు మొత్తం సీజన్ లో. he was getting paid 7.2 7.3 crores ఎంతో. For 3 runs he's getting paid 7.3 crores ఎంతో. ఇప్పుడు you just see Nitish Kumar Reddy 330 runs కి, just imagine if he goes in the 50 lakhs. auction, like he'll fetch more than 8-10 crores 7 or easy 8 crores. వచ్చేస్తుంది. Easily Ah, 10 crores వస్తుంది. Then his life will be easily. made. I mean, give me some elite list of all-rounders. Jack Cullis, number 1 all-rounder of all time. Jack Jack Ellis, Ellis, Imran Khan, Andrew Flintoff. Ben Andrew Stokes. Flintoff, Ben Stokes, Flintoff? Ian Botham, Ian Botham also. Ian Bottom. ఏంటి? అంతే ఇంకా చాలు. అంటే Boomer. ఫాస్ట్ బౌలింగ్, Fast bowling, సనా జయసూర్య. No, not spin options తీసేయ్. Fast bowling, ఫాస్ట్ బౌలర్ అంటే I'll not regard Shane Watson as all-time great. ఎందుకంటే he's not తర్వాత lateral లో bowling వేయడం ఆపేసిండు. If you notice. స్టీవ్ షేన్ వాట్సన్ లేటర్ పార్ట్ కెరియర్ అంత బౌలింగ్ వేయలేదు But కాబట్టి and Ritwik no అన్నట్టు కూడా Flintoff was much of a bowler. కానీ లేదురా, he also అంటే he used to James bat as used to well. come and ఏదో అంటే కొంత లేదు. గొప్ప అంటే అంత రిలయబిలిటీ ఉండకుండే. Okay. లేదు. Jack Ellis,
Ben That Stokes, Faulkner. is Ian Botham, Ben Imran Ben Khan, Stokes, Imran Imran Khan. Khan. Imran Khan, Faulkner. Imran Khan. మాస్టర్ ఇమ్రాన్ ఖాన్ మామూలు ఆల్రౌండర్ కాదైనా Hmm. నువ్వు అసలు నువ్వు ఈ అని చెప్పకు, ఆయన మామూలు మనిషి కాదైనా. I'm ఇమ్రాన్ ఖాన్ 50-50. I'm 50-50 నో Imran నో Khan. ఐఎమ్ కానీ నాట్ పర్సెంట్ షూర్. I am 100% on that. ఐఎమ్ కానీ 100% అభియన్న on that. ద ఓన్లీ ఆఫ్ సీజన్ నాకు ఒక మంచి థింగ్ ఏంటంటే షాబాజ్ అహ్మద్. ఎ గుడ్ Yeah. ట్రేడ్ వి బాట్, ఎ గుడ్ ట్రేడ్ వి బాట్. Find out the season. అది కూడా ఆర్సీబీకి హీ నెవర్ డిడ్, బట్ హీ వాస్ స్ట్రైకింగ్ మెథడ్ స్టార్ విత్ నో ఫిగర్ ఫస్ట్ మ్యాచ్. అది వాస్ ఎక్సెప్షనల్. ఎందుకంటే వాడు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిండు, వాడి Batting ప్లాన్ కి- లేదు ఏం లేదు, స్టార్ట్ చేసాడు. లైక్ ఫర్ ద ఫస్ట్ బాల్ అంటే వెళ్ళిపోయింది బయట. నాకు పర్సనల్ గా షాబాజ్ అహ్మద్ కి కూడా మనం కరెక్ట్ ఓవర్స్ ప్లాన్ చేయలేదు. వాడికి వాడిని ఐదర్ కన్ఫ్యూజ్ చేసి స్టార్టింగ్ వేయించాము అంతా. బట్ అన్న, ఈవెన్ ఐ బిలీవ్ షాబాజ్ అహ్మద్ ది నంబర్ 3 బ్యాట్స్మెన్ పొటెన్షియల్ కూడా ఉండే కుర్రాడికి, కానీ 3 అన్న, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రేట్ అనే బాగుండదు కాబట్టి మనం వాడిని పెట్టలేదనే ఫీలింగ్ అన్న కూడా ఉండే నాకు. ఇంకొకటి చెప్తా, మనము లైక్ ఫస్ట్ మ్యాచ్ నుంచి వాడిని పవర్ ప్లే లో వేయించిన వికెట్స్ వచ్చినాయి. correct. అవును. సెకండ్ పేస్ వచ్చినాక మనకి బౌలింగ్ ఇస్తలేం, ఏమి ఇస్తలేం, వీఆర్ యూటిలైజింగ్ ఇట్ యాజ్ అ బ్యాట్స్మెన్. అలా చాలా తప్పు పని చేసినాం మనం. ఇక్కడ మనము SRH's బిగ్గెస్ట్ మిస్టేక్ దిస్ సీజన్ ఇస్ ఆల్ రౌండర్స్ కి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్లనో లేకపోతే బ్యాడ్ ప్లానింగ్ ఆఫ్ ఓవర్స్ వల్లనో ఆల్ రౌండర్స్ పొటెన్షియల్ ని ఫుల్ గా వాడుకోలేదు. ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు Yeah, డెవలప్ I దేర్ expected కంటెంట్. them. I expect our all rounders to perform like all rounders. Impact player rule ఉన్నా లేకపోయినా కూడా all rounders are all rounder and they షాబాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బోల్డ్ విల్ అంటే పాపం మొన్న ఇన్నింగ్స్ తర్వాత అందరు వాడు బాగా వేస్తున్నాడు అన్నారు, కానీ హానెస్ట్లీ స్పీకింగ్ టెల్ మీ అబౌట్ దోస్ లైన్ అండ్ లెన్స్ దట్ ఈ బోల్డ్ విత్ రాజస్థాన్ రాయల్స్. అశ్విన్ కూడా లైన్ Crazy. లెంత్ తేలేదు మ్యాన్. ఫెంటాస్టిక్ లైన్ అండ్ లెంత్, పిన్ పాయింట్ ఎక్యురసీ. ఆ ప్యాచ్ అక్కడ ఉందంటే ఆ ప్యాచ్ పర్ఫెక్ట్ గా ఏం చేశాడు. అశ్విన్ కి కూడా ప్యాచ్ ఉందని తెలుసు, అశ్విన్ కి కూడా ప్యాచ్ దొరకలేదు అప్పుడు. అశ్విన్ కి మన And ట్రంబ్లింగ్ Ashwin being a world class bowler with Local. 600 test wickets. ఎగ్జాక్ట్లీ. సో అశ్విన్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అశ్విన్ దట్ డే బికాస్ నా ఫేవరెట్ ప్లేయర్ అని కూడా కాదు, కానీ ఇట్ డింట్ వర్క్అవుట్ ఫర్ హిమ్ దట్ డే. షాబాజ్ అహ్మద్ వాజ్ అ వెరీ గుడ్ బౌలర్, డీసెంట్ బౌలర్, లైన్ అండ్ లెంత్ బౌలర్. బట్ ఎస్, ఇఫ్ హీ వాజ్ ఎన్కరేజ్డ్ ఆర్ హీ వాజ్ గ్రూమ్డ్ ఇన్ ద రైట్ మేనర్, హీ వుడ్ హావ్ గాట్ ఇట్ రైట్లీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన లాస్ట్ వచ్చిన వియాస్కాంత్ అయినా సరే, ఎవరినైనా సరే, మార్కండేన్ అయినా సరే, ప్లీజ్ వీ షుడ్ హావ్ బ్యాక్ దీస్ బౌలర్స్. మన 5th Agree. బౌలర్స్ ని మనం కరెక్ట్ గా బ్యాక్ చేయలేదు మనం ఈసారి. ఉన్న 4 బౌలర్స్ ని మనం చాలా కన్ఫ్యూజ్ చేసాము. ఉనాట్ కట్ ని మనం బాగా కన్ఫ్యూజ్ చేసాము, నట్రాజ్ ని బాగా కన్ఫ్యూజ్ చేసాము, ప్యాట్ కమెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుండే. వీళ్ళందరి కన్ఫ్యూజన్స్ లో స్టేబుల్ బౌలర్ అయిన భువనేశ్వర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. వీ నీడెడ్ అ సెటిల్ బౌలింగ్ లైనప్ కూడా అని పక్కన పెట్టినా కూడా ఆల్ రౌండర్స్ కింద నితీష్ కుమార్ రెడ్డి ఇంకా షాబాజ్ అహ్మద్ యాజ్ అన్ ఆల్ రౌండర్ ఇన్ ద టీమ్ దే వర్ ఆల్సో వెరీ షాటర్డ్. ఏం చేయాలి, వాళ్ళ Yeah. రోల్ ఏంటి, స్పెసిఫిక్ గా కానీ- వాళ్ళు ఏం చేయాలనేది కూడా వాళ్ళ క్లారిటీ. The roles were Not not defined. The roles were not defined exactly to what ఇంకొకటి అన్న, their మనం talent was. చూసుకుంటే we have Mm. used 4 pace bowlers. అది Mm. కూడా more than 10 wickets తీసినాం. We have that capability of taking wickets. ఆ 4 bowlers కూడా more than 10 wickets this season. As a Mm. very good point. ఎందుకంటే నటరాజన్ ఫామ్ లో ఉండే. We was like good enough. ఎందుకంటే బ్యాటింగ్ పిచెస్ వచ్చినాయి, couldn't do, but నట్టు was cutters వేసినారు. అసలు జేదే ఉన్నట్టు was out of syllabus. We never expected that ఉన్నట్టు take Yeah. more than 10 wickets ఉన్నట్టు తీసినారు. హలో బాబు, మన ఎవరి లెవెల్లో లేరు. You did, but నేను అనుకోలేదు. నువ్వు ఒక్కడే. నేను ఎక్స్పెక్ట్ చేశాను చేయలేదనే పాయింట్ కాకపోయినా కూడా ఐ వుడ్ నాట్ టేక్ రిస్క్ అండ్ పుట్ ఇమ్రాన్ మలిక్ మన ఉమ్రాన్ మలిక్ అండ్ Unat జేదే Kat ఉనాట్ కట్టి నా టీమ్ లో పెట్టానని అనుకున్నా నేను. అలాంటి నేను అసలు నా ఫర్కి ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టి ఇంత ఎక్స్క్యూషన్ ఉంటుందని అయితే నేను అనుకోలేదు. నేను just top-notch bowler, bro. to complete the point in Manish కదా అన్న మ్యాచ్ తర్వాత ఆ ఫస్ట్ మ్యాచ్ if we would have won కదా KKR నుంచి our season would have been different completely. If Akhilesh నేను it's అదే getting late. 130 ఎట్లా 120 4 120 అయితే 120. let's find it up. నాకు మళ్ళీ రేపు పొద్దున లేవాలి, అన్నకు కూడా వర్క్ అని. అఖిలేష్ లెట్స్ డిసైడ్ అవర్ ప్లేయర్స్ ఆఫ్ ద సీజన్. Ra. ఫైనల్ సెగ్మెంట్స్ లోకి వెళ్ళిపోతాం. Done. వెళ్ళిపోదాం. Only one player for me, player of this season is Nitish Kumar Reddy. I thought to say Abhishek Sharma, but loopholes kanipichinayi. I never see him rotating the strike or playing ground shots. I mean, అతనుకున్న రోల్ డిఫరెంట్ ఏమో, బట్ sometimes roles change situations బట్టి.
ఆ చేంజ్ అయినప్పుడు కూడా నాకు అనిపించలేదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి కూడా టాప్ నాట్ సీజన్ అని చెప్పాను, బట్ ఎక్స్పెక్టెడ్ వాజ్ లెస్ ఆఫ్ హిమ్. అంత ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే బాగానే ఆడతాడు అనుకున్నాను కంటే చాలా బాగా ఆడిండు. నితీష్ కుమార్ రెడ్డి ఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఫర్ మీ. నీ దానిలో నేను కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఫర్ మీ ఐ విల్ మేక్ హిమ్ ద ఫైండ్ ఆఫ్ ద సీజన్ మోర్ దెన్ ది ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఫర్ మీ. అంత For me, సెగ్మెంట్ he is the లేవు, quote. ఒకటి చెప్పు చాలు. లేదు ఒకటి నేను చెప్పన్నా? చెప్పను. నేను ఫర్ మీ హీ కెన్ బి ద ఫైండ్ ఆఫ్ ద సీజన్, కానీ ఫర్ మీ ద ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఇస్ క్లాసెన్. బికాస్ క్లాసెన్ మనం అంత అగ్రెసివ్ ప్లేయర్ గా అనుకున్నాం, కానీ లాస్ట్ లెగ్ ఆఫ్ ద సీజన్ హీ వాస్ ద పర్సన్ హూ స్టూడ్ దేర్. నుంచొని ఆడగలిగి ట్రై చేయగలిగే వ్యక్తి ఎవడుండేనా అంటే క్లాసెనే ఉండే. 2013 లో ఆ యాంకర్ అండ్ ఐ బిల్డర్ ఆఫ్ ద టీమ్ అన్నది ఏదైతే డెవలప్ చేశాడో అది ఈ సీజన్ లో కూడా చేశాడు. టు బి 13 కాదు, హానెస్ట్ 23. క్లాసెన్ వాస్ 23 లాస్ట్ ఇయర్ అని చెప్పి మళ్ళీ అది 23లో ఏదైతే చేశాడో 24 లో కూడా అదే చేశాడు. ఫర్ మీ క్లాసెన్ ఎస్ ఇస్ మై ప్లేయర్ ఆఫ్ ద సీజన్. ఐ వాంట్ ద management to retain him overhead because we have 2 slots only. I want him to be But that preferred is not overhead. decided కదా అన్న, ఎన్ని రిటెన్షన్స్ Intent ఉంటాయో అని. 5 Six ఉంటాయి నాకు తెలిసి. ఎంత లేదనుకో 5 అంటున్నారు. 3 ఇండియన్స్ 2 ఓవర్సీస్ అని అంటారు. దానికన్నా ఎక్కువ 3 చేయలేరు Indians, కూడా. 5 అయితే 8 అంటుండే కదా. ధీరజ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. Even I agree with Abhiyan Klassen because the only man who stood till the last over, if you want he can stay, but ఎట్లాంటి వికెట్స్ రావడం పోవడం లాస్ట్ వరకు ఉంటుండు. హీ వాస్ థింకింగ్ లైక్ నేను ఆడాలి, ఐ షుడ్ హావ్ స్కోర్ రన్స్ టు మై స్కోర్ బోర్డ్స్ లో ఒక ఇంత స్కోర్స్ యాడ్ చేయాలి, సో వీ కెన్ డిఫెక్ట్ ఇట్. మీరు పిచ్ మీద చూస్తుంటే అభియాన్ చాలా సార్లు చెప్పాడు ఫీల్డ్ సెట్ చేస్తాడు, ఇటు బాల్ అటు బాల్ ఆఫ్టర్ సెట్ ద ఫీల్డ్, వీడు ఇక్కడ కొడతాడు. హీ నోస్ ఎగ్జాక్ట్లీ ద విజన్ వాట్ ద బ్యాట్స్మెన్ కొడతాడు నెక్స్ట్ మూమెంట్. బట్ అది అక్కడ కొలాప్స్ అయిపోయిన లైక్ నెక్స్ట్ మూమెంట్ హీ వాస్ కవరింగ్. లైక్ పంజాబ్ మ్యాచ్ లో చూసుకుంటే భువనేశ్వర్ చెప్పలే షార్ట్ కీపర్ మన క్లాస్ తనంతా అతనే వచ్చి షార్ట్ కీపింగ్ చేసిండు, వికెట్ చేసిండు. సో దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్లాసన్. ఐ ఓన్లీ హోప్ వి షుడ్ రిటైన్ క్లాసన్ అండ్ Perfect. Dheeraj, we'll speed it up. Ritwik, player of the season. Klassen, I agree with Abhiyan and Dheeraj Anna. Klassen is the find of the season for me. అంటే అంటే ప్లేయర్ ఆఫ్ ద అంటే సీజన్ అండ్ ఆల్రెడీ అంటే ఫౌండ్. ఇంకా ఆల్రెడీ ఇంకా ఉందన్నా. అంటే అంటే I agree with, అంటే he stood there till the end. ఇంకా I saw the motivation in him to win every match. Even first match కూడా like even when he got out, like obviously like sad, but he wanted to finish the matches for the team. So my player of the season is Klassen. Done. Snehit. నితీష్ కుమార్ రెడ్డి కన్సిస్టెంట్ ఉన్నాడు, కానీ ప్లానింగ్ ఉండే నేను ఎలా ఆడాలి. ఓకే గైస్, మీ సర్ప్రైజ్ ప్లేయర్ ఎవరు ఈ సీజన్ కి? సర్ప్రైజ్ ప్లేయర్ సర్ప్రైజ్ నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి. అభినవ్. ఎన్కేఆర్. అభినవ్ నాకు నడ్కట్. నేను ఇంకా సర్ప్రైజ్ లోనే ఉన్నాను. నడ్కట్ సర్ప్రైజ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిమ్. అంటే అఫీషియల్ వీడియోలోనే చూస్తున్నా నేను. అఫీషియల్ వీడియోలోనే చూస్తాను. నడ్కట్ తీసుకోవడం చాలా మంచి చాయిస్ అనేసి. నడ్కట్ అప్పుడు నువ్వేనా అన్న చెప్పింది SRH దాంట్లో ఆప్షన్స్ లో కదా. నువ్వు చెప్పావు ఆ రోజు చెప్పిన దుబాయ్ లో చెప్పిన నేను ఉన్నది కట్టి తీసుకోవడం మైండ్ బ్లాక్. అసలు క్రేజీ పిక్ అది. ధీరజ్ పర్సనల్ గా సేమ్ చెప్పినా కదా, ఉన్నది కట్ వాజ్ అవుట్ ఆఫ్ సిలబస్. అవుట్ ఆఫ్ సిలబస్. ఎందుకంటే మనం ఆర్ఆర్ హీ వాస్ ప్లేయింగ్ టు ఆర్ఆర్, మనమే కొట్టినాం. SRH టీమ్ చాలా సార్లు కొట్టింది. ఐ థాట్ ఆఫ్ సీజన్ ఉండొచ్చు, బట్ ఇట్ వాస్ నెవర్ ఎక్స్పెక్టెడ్ బై మీ. Two retentions next year. లేదు 2 retentions ఆ తర్వాత మాట్లాడదాం మళ్ళీ. నేను స్నేహిత్ అయిపోయినాక ఇంకో రౌండ్ వేసేస్తా. స్నేహిత్ కానీ సర్ప్రైజ్ ట్రావిస్ హెడ్. ఓకే yes, నా సర్ప్రైజ్ కూడా ట్రావిస్ హెడ్ యాక్చువల్లీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కొడతాడని, కానీ హీ వాజ్ ద బ్యాక్ బోన్ మోస్ట్ ఆఫ్ ది. అంటే ఈ లెవెల్ SRH అంటే ఇది అని తీసుకొచ్చింది. ఉత్తుకోడు. నేను కొడతాడని తెలుసు, కానీ ఇట్లా ఉతుకుతాడని తెలియదు. అంటే ఐ థాట్ హిమ్ టు బి ఆ రకంగా తీసుకుంటే సర్ప్రైజ్ అది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ మధ్యలో ఉంటాడు అనుకున్నా, కానీ డేవిడ్ వార్నర్ అమ్మ కూడా అవుతాడని అయితే నేను అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. క్రిస్ గేల్ అవుతాడని అనుకోలేదు. ఫైనల్ ఇంకో రౌండ్ మూమెంట్ ఆఫ్ ది సీజన్. అభినవ్
మూమెంట్ ఆఫ్ ద సీజన్ చెప్పాలంటే చాలా ఇస్ ఉంటాయి. 277 కొట్టడం అసలు 277 287 సర్రియల్. 287 277 కొట్టిన తర్వాత 287 మజా పోయింది. అవునవును, వాల్యూ చాలా పోయింది. బ్యూటిఫుల్ ఉండే కానీ యూ విల్ నెవర్ ఎంజాయ్ దట్ మూమెంట్ వెన్ యూ ఫస్ట్ టైం బ్రోక్ దట్ రికార్డ్ ఎస్, వితౌట్ హ్యావింగ్ 175 సెంచరీ కూడా లేదు ఆ రోజు. హెడ్ అయితే 287 హెడ్ సెంచరీ ఉండే. 277 ఎవరి సెంచరీ ఉంది? బొంగు అందరు 60 కొట్టారు అగ్రి అంతే. అగ్రి అగ్రి. రిత్విక్ మూమెంట్ 277 167 for 0 against LSG 9.7 overs. వావ్. 9.4 overs. ధీరజ్ మూమెంట్ ఆఫ్ ది సీజన్. 277 ఆ రోజు నేను గ్రౌండ్ లో ఉండే, నేను పునీతను పక్కన కూర్చొని చూస్తున్నాం, అరే హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే ఆర్సీబీస్ ఉండే. చూసా ఇన్ ఫ్లాష్ 277. అయ్యా ఇదేంద్రా, లైక్ మైండ్ బ్లాక్ ఆ రోజు అంతా. లైక్ ఓకే రైట్, ఎంఐ ఎట్లనే ఏం చేయదు, వీఆర్ ఈజీ వెల్ రైట్ అండ్ ఎంఐ వాజ్ ఫాట్ వెల్, బట్ 277 వాజ్ అ గుడ్ మెమరీ ఫర్ హిమ్. స్నేహిత్ మూమెంట్. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఎన్టీఆర్ కొట్టింది. అది Okay, ఏమైతే agree. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ వచ్చి చేసింది సేవియర్. అంటే ఆ ఏజ్ లో ఆ లెవెల్ మెచ్యూరిటీ ఇస్ టూ గుడ్. అదే నాకు అన్నా నీది 3 బ్యూటిఫుల్ సిక్సెస్ మ్యాన్. 3 బ్యూటిఫుల్ నువ్వు సిక్సెస్. చెప్పు. yeah, 3 beautiful sixes. నాకు మూమెంట్ ఆఫ్ ది సీజన్ ఇస్ ఎన్రిచ్ క్లాసెన్ స్టంప్ అవుట్. అదే మ్యాచ్ అంటే Yeah. నేను చెప్తున్నా కదా, ఐ హావ్ నో హేట్ అగేన్స్ట్ ఎంఎస్ ధోని, కానీ ఒకవేళ ధోని అది చేసి ఉంటే ఇంటర్నెట్ షేక్ అయ్యేది. Yeah. కానీ క్లాసింగ్ గురించి ఎవరు Definitely. మాట్లాడు, అంత పర్ఫెక్ట్ బనానా స్వింగ్ ని పట్టుకొని స్ప్లిట్ సెకండ్ లో కొట్టడం అనేది. లెట్స్ బి హానెస్ట్. అఖిలేష్ క్లాసింగ్ గురించి ఇంత అంటున్నాం కదా. ది సౌత్ ఆఫ్రికన్స్ ఐఎమ్ టెలింగ్ యూ దే ఆర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అగ్రెషన్, ఇంటెంట్, క్వాలిటీ, caution. They're a perfect mix of this in the most humble form. నువ్వు లైక్ మనము చాలా క్యారికేచరిక్ క్యారెక్టర్స్ చూస్తుంటాం ఫీల్డ్ లో. ఆల్ రౌండర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ అగ్రెసివ్. నువ్వు క్యాలెస్ ఎప్పుడైనా అగ్రెసివ్ గా చూసావా నువ్వు? మాక్రమ్ Graeme కూడా అంత Smith ని- aggressive చూడలేదు. మాక్రమ్ ని అగ్రెసివ్ పక్కన, గ్రేమ్ స్మిత్ కెప్టెన్, అంత ఇంటెలిజెంట్, అంత టాకెటివ్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. ఎప్పుడైనా స్లిట్ చేయడం చూసావా గ్రేమ్ స్మిత్ ని? the only నాకన్నా South Graeme African is Smith- Sean Pollock, I remember. షాన్ పోలాక్ Hmm. ఒక్కడే కొంచెం తిక్క. అరే మకాయ్ ఏంటిని అయ్యా, అంత Ah. లెజెండరీ బౌలర్ మాట్లాడకుండా పోయి బౌలింగ్ లైన్ వేసుకొని వచ్చేవాడు. ఎవడైనా తిడితే తప్ప ఒక్క నిమిషం, తిట్టుకోడు కదా. And- I want to poke Snehit 1 second. Snehit, you know Graeme Smith? XK20 No. I just యాజ్ ఎ want. ప్లేయర్ కదా. Huh? యాజ్ ఎ ప్లేయర్ గా నేను చూడలేదు, తెలుసు. Yeah, I know చూడలేదు. Just I have a small recommendation. ఈ వీడియో అయిపోయినాక నీకు టైం ఉంటే యూట్యూబ్ కి వెళ్ళి గ్రేమ్ స్మిత్ కమింగ్ టు బ్యాట్ వర్సెస్ ఆస్ట్రేలియా అని కొట్టు. Exactly. నీకు లిటరల్లీ Goosebumps. Goosebumps. గ్రూప్ లో నాకు పింగ్ Goosebumps. చెయ్యు. నాకు తెలుసా, నేను ఆ మ్యాచ్ లైవ్ చూడలేదు కానీ టెస్ట్ మ్యాచ్ మొత్తం తర్వాత రీక్యాప్ చేసిన. ఐ వాజ్ లైక్ నేను కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి నాకు. అదే. Warrior, And ఒక ట్రూ వారియర్ ఎట్లుంటాడో నీకు కనిపిస్తాడు. ఒకసారి వెళ్ళి హైలైట్ they're amazing fighters. They're amazing fighters. They'll give it అమేజింగ్ ఫైటర్. as much as they'll give their 100-200% at the pitch. యూట్యూబ్ లో కొట్టంతే. గ్రేమ్ స్మిత్ And they're the most aggressive people with no controversies, man. That is Yeah. why I love South Africans. They Exactly. just aggressive with no controversies. No They attitude, Show nothing. their aggression in the game. No attitude. Class in ఏం attitude ఉందయ్యా? మామూలుగా వస్తాడు, కూర్చుంటాడు, సిగ్గుపడతాడు, కూర్చుంటాడు. కానీ on that day on his pitch when he plays like a master of the game, man. Anna, Okay. no David Miller చూడన్నా. Just take David Miller for an example. He is just calm, man. Yes. సరే, ఐపీఎల్ అయిపోయింది, మళ్ళీ వచ్చేదేం కలుద్దాం. నౌ ఇప్పుడు అసలైన రసవత్తరమైన సీజన్ మొదలవుతుంది. వీఆర్ టర్నింగ్ బ్లూ. చలో guys, అందరూ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయండి. జెండా పాతేయండి. Change. జెండా వీఆర్ పాతేసాడు, టర్నింగ్ ఇదిగో బ్లూ దిస్ వచ్చేసాడు. సీజన్. వీఆర్ టర్నింగ్ బ్లూ దిస్ సీజన్. Hmm. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ కొట్టాలి భయ్యా. కొట్టాలంతే. We are కొట్టాలి. in desperate need of a World Cup. హైదరాబాద్ వాళ్ళు అయితే Yes, please. ఇంకా ఎక్స్ట్రా డెస్పిరేషన్. అంతా ఈ ఫైనల్స్ చూసి ఓడిపోయాం మేము. మాకు కప్పు ఇవ్వండి ధర. హైదరాబాద్ వాళ్ళు మేము బాగా ధర కప్పు కావాలి ధర. ఇప్పటివరకు 1 hour అయిపోయి ఉంటది. ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే నీకు దండం రా దూత. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా Thank you. సోదేశాము, మీ పేషెన్సీకి
థ్యాంక్ యూ. పేషెన్స్ కి మేము వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ థ్యాంక్ యూ సో Yeah. మచ్. ఇట్ వాజ్ లిటరల్లీ Thank 1 hour you, Anna. 20 minutes అవుతుంది. దిస్ ఇస్ ద లాంగెస్ట్ వీడియో అండ్ వర్త్. అంటే నాకు And- ఇక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజం చెప్తున్నా, చాలా ప్రీ మ్యాచ్ నాకే బోరింగ్ అనిపిస్తాయి టు బి ఆనెస్ట్. నాకు కూడా అనిపించాయి. కానీ ఈ బట్ మ్యాచ్ బట్ మీరు చూసే 500 మంది 600 మంది వ్యూస్ పరంగా 500-600 ఇస్ లో ఏమో గానీ దోస్ 500-600 మెంబర్స్ పుట్ ఇట్ ఇన్ ద 600 మంది వ్యూస్ పరంగా 500-600 ఇస్ లో ఏమో గానీ దోస్ 500-600 మెంబర్స్ put it in their hearts and are just giving so much of Yeah. appreciation. We love you guys. We for those 500 and 600 we just want to put in that more extra effort and create more value for it. మీ టైం కి మేము Exactly. వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం. Team మా India, అఖిలేష్ భయ్య Team అయితే టీమ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే. ఓవర్ ఆరెంజ్ ఐ చూస్ Yeah. టీమ్ ఇండియా. దట్ ఈస్ ఫైన్. I'm on for it. నేను నేను ఇప్పుడు bad ఐ comments పుట్ వన్ I'm- మెసేజ్ ఇన్ ద గ్రూప్. నేను Now- ఒక now- ఎవరు bad comments మెసేజ్ ఇప్పుడు? పెట్టా కానీ ఎవరు బ్యాడ్ కమెంట్స్, అదే, ఎవరు ఎవరు entry ఎవరు చేయాలి? Who? కోహ్లీ మనోడు, రోహిత్ Australian శర్మ captain మనోడు. కదా. రోహిత్ శర్మ, రోహిత్ శర్మ, కోహ్లీ, లెట్స్ సపోర్ట్ అండ్ లెట్స్ విన్ ద వరల్డ్. See, అంతే. ఇప్పుడు మా That పాయింట్ is the ఏంటంటే only ఇప్పుడు tagline bad I have. comments కి మేము ఐ నెవర్ యూస్ టు హేట్ హిమ్. ఫర్ మీ నేను డేవిడ్ వార్నర్ ఇన్ హైదరాబాద్ 2016 ఆడిన తర్వాత కూడా బయటికి వెళ్ళిన వెంటనే ఆస్ట్రేలియాలో ఐ యూస్ టు హేట్ హిమ్. ఎస్ఆర్హెచ్ ఆడితేనే యూస్ టు లైక్ హేట్ అంటే For ఆ me హేట్ now కాదు, what- దట్ ఈస్ రైవల్, స్వీట్ హేట్ అది. రైవల్. నాకు Sweet ఇప్పుడు hate. ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ లైక్ ఏం మామ టు మీ ఏంటంటే నువ్వు అవతల వస్తే విల్ గివ్ యూ సర్టన్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ స్టిల్ మై రైవల్ టు. యు ఆర్ స్టిల్ అన్ ఓడిపోవాలని ఆస్ట్రేలియన్, స్టిల్ ఇన్ కోరుకుంటున్నాను. ఇండియా. ఐ వాంట్ యూ టు లూజ్. ఇండియన్స్ But- ఫస్ట్. దట్స్ ఇట్ మేము గైస్. ఇప్పుడు ఎంత నోట్ డౌన్ చేసుకొని ఐ వాంట్ టెల్ దిస్ లాస్ట్ థింగ్ సమరైజ్ చేస్తూ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. మేము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే. ఎస్ వీఆర్ హైదరాబాదీస్. వీ హ్యాడ్ Yes. సపోర్టెడ్ ప్యాట్ కమిన్స్, వీ హ్యాడ్ సపోర్టెడ్ హెడ్. మమ్మ మీద ట్రోల్స్ వచ్చాయి ఏంటంటే మీరు ఆస్ట్రేలియన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఇవన్నీ చెప్పి మాకు చెప్పారు. మేము ఆ రోజు ఇండియాకే సపోర్ట్ చేసాము. ఇంటికి వచ్చి దిండుని పట్టుకొని ఏడ్చాము. ఐపీఎల్ వచ్చిన వెంటనే అదే హెడ్ కొడుతుంటే నవ్వాము. రేపటి రోజు ఆ హెడ్ వస్తే మళ్ళీ కూర్చొని దిండు పట్టుకొని అవుట్ అయిపో హెడ్, అవుట్ ఏడుస్తా. అయిపో హెడ్ అని అరుస్తాము. ఫర్ అస్ Yes. టీమ్ మ్యాటర్స్ ఫస్ట్, దెన్ ద ప్లేయర్ కమ్స్. నువ్వు విరాట్ కోహ్లీని పాకిస్తాన్ లో పెడితే మేము విరాట్ కోహ్లీ హేట్ చేస్తాము. నువ్వు షాబాజ్ అహ్మద్ ని తీసుకొచ్చి నువ్వు అదేంటి ఆడు హూ ఇస్ దట్ ప్లేయర్ మ్యాన్, విరాట్ కోహ్లీ డూప్లో అంటాడు చూడు. బాబర్ విరాట్ అసమా? కోహ్లీ డూప్లో గౌరవం ఆహా. ఉంటది వన్ పేరు. అరే పాకిస్తాన్ ప్లేయర్ అయ్యా. పక్కన బాబర్. పెట్టేసే. బాబర్ ఒక్క ఒక్క నిమిషం. బాబర్ అసమా? బాబ్ అరే ఎవరు, లాట్స్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ గైస్. వాడిని తీసుకొచ్చి నువ్వు ఇండియా టీమ్ లో పెట్టినా కూడా ఐ గోయింగ్ సపోర్ట్ హిమ్. బాబర్ అజమ్ రేపటి రోజు ఇండియా ఆడినా కూడా ఐ సపోర్ట్ ఫర్ బాబర్ అజమ్ బికాస్ ఫర్ మీ వాట్ మ్యాటర్స్ ఇస్ ఇండియా, నాట్ అండ్ కంట్రీ కమ్స్ And ఫస్ట్, దెన్ ద countries. ప్లేయర్. Country is first, then the player. Yes, we respect all the greatest players, but at the end of the day, Hey, when it's a Naku- country playing, నాకు country is it. అయితే లేదు ఆగు. అంత స్ట్రెస్ వద్దు అఖిలేష్. We'll find it out. అఖిలేష్ లైట్ తీసుకో, లైట్ తీసుకో. లే, 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 టాక్ లే. ఇన్ ద గ్రూప్ లో మాట్లాడుకుందాం ఇవన్నీ గ్రూప్ లో గ్రూప్ లో మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం అన్న. Guys, Let's let- Akhilesh, let- it's already too late. నాకు ఒక- అందరు కలిసి wait, క్యారీ బ్యాక్ wait. చెప్తారు రేపు. Hmm. అందరు కలిసి చలో. క్యారీ బ్యాక్ చెప్తారు. వరల్డ్ కప్ లో కూడా జరుగుతుందన్న ఇది. వరల్డ్ కప్ లో స్టార్టింగ్. Three మనం deal- వరల్డ్ కప్ కంటిన్యూ చేస్తున్నాం. ఏ లేదు, ఆగు. Akhilesh. 11:30 షోలు అన్ని అవుతున్నాయి. జెర్సీలు Akhilesh. కొనుక్కోండి. అహ్మద్ షాజాద్, అహ్మద్ షాజాద్. అహ్మద్ షహజాద్. ఎగ్జాక్ట్లీ. అమ్మయ్య. ఓకే, అహ్మద్ షహజాద్ ఆడుతున్నా కూడా ఇండియాకి ఆడినా కూడా వి విల్ సపోర్ట్ అహ్మద్ షహజాద్ బికాస్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. ఫర్ Are- us and what guys, matters guys, is India. uh, అంతే. అండ్ గైస్ వి విల్ ర్యాప్ దిస్ అప్ 1 hour 20 minutes. చూసేటోళ్ళు కూడా చిరాకు వస్తుంది. అండ్ వరల్డ్ కప్ ప్రీ మ్యాచ్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం, ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ విల్ బి బ్లాక్ బ్యాక్ ఇన్ బ్లూ Back, జెర్సీ. back. వెరీ సూన్ మన Very matches soon. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ వీడియో డ్రాపింగ్ ఫర్ us in the by the weekend or by Go next Orange week. Army. So Go we are Orange back. Army. We are మళ్ళీ go Orange Army. we will stop Go Orange Army. it for now. మళ్ళీ వచ్చే మేలో మళ్ళీ we'll start loving you. యా Yes. యా. That's it guys. Thank Final you so kiss. much for joining. Final Thank kiss. you so much. Thank you so much. Thank you, Anna. Efforts థ్యాంక్ యూ పెట్టి. గైస్. Thank you so much. మళ్ళీ I'll next see you one లో in the కలుద్దాం. pre-match We show. will meet in blue jerseys again. Thank you. Yes. Thanks a lot. And we'll meet in